అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి సమస్య ఎక్కడుంటే జడ్సన్ అక్కడ ఉంటారని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో మనం బాగా చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలపై, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన పోరాటం చేస్తూ ఉంటారు. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణ కూడా గురయ్యారు. ఈ దానికి సంబంధించిన దాని మీద మరో కొత్త కేసు ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి మరో అద్భుతమైనటువంటి అన్యాయానికి సంబంధించిన దాని మీద అంశానికి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ కొత్తగా ఏం స్కామ్ బయట పెట్టారు దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా నమస్తే. నమస్తే అన్న. రైట్. ఎక్కడన్నా మొన్న సంగారెడ్డి అక్కడక్కడ తిరిగి వస్తున్నట్టున్నారు. ఏమైంది? మళ్ళీ ఏమైంది జరిగింది అక్కడ? అంటే మనం కొత్తగా ఏం చేసేది లేదు. అది కొన్ని 80లకి వెళ్ళి అక్కడ కొంతమంది గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చట్టబద్ధంగా ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టి, ప్రభుత్వానికి రుసుము చెల్లించి, ఆర్డీఓ ముద్రలేసి ఈ పొలాలలో వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి బాజాబ్తా వాళ్ళకు స్థలాలు ఇవ్వడం జరిగింది. ఓకే. అక్కడ బతికొచ్చిన వాళ్ళు సత్తుపల్లికి వెళ్ళి, ఆయా ప్రాంతానికి వెళ్ళి, ఆంధ్ర పరిసర ప్రాంతానికి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళు ఆ భూముల పైన, ఊర్ల పైన పెత్తనాలు చేసిండ్రు. అక్కడ ఉన్నటోళ్ళంతా మ్యాక్సిమం ట్రైబల్సే. అందులో 2 ఊర్లు, అలా ఇక్కడ ఏంటంటే 2 జిల్లాలు ఉంటాయి అందులో, సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా. కానీ మధ్యలో కిలోమీటర్ జిల్లా బోర్డర్స్ అంతే. అలా కొండకల్లక్షి మన దీని కిందకి వస్తుంది, శంకరపల్లి మండలం. ఇంకోటి అది వెలిమల వచ్చి రామచంద్రపురం మండలం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాకి వస్తుంది. అయితే ఈ 2 గ్రామాల మధ్యలో నేను ఈ బిహెచ్ఎల్కి వెళ్ళిపోయిన ఊర్లకు, ఇంత లోపలికి వచ్చింది ఏంది, ఇక్కడ కూడా కబ్జాలు చేస్తుండ్రా అని అనుకున్నా. తీరా అక్కడ పోయి చూసి మొత్తం వాళ్ళ జాగలలో ఒక తండా వదిలేసి, తండాకు పెద్ద గోడ కట్టి, ఇటోడు అటు రాకుండా అటోడు ఇటు రాకుండా పెద్ద గట్టి, నిన్నటికి 12వ రోజు వాళ్ళు దీక్ష చేయబట్టి నేను పోయినా, కట్టి అవతల ఇవతలు రాకుండా మొత్తం పెట్టి కబ్జా చేసి పెట్టి బాజాబ్తా. ఎవరు అందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధానంగా పడుతుంది. ఇది ఒరిజినల్ దీని పితామహుడు అంతా మిస్టర్ నవీన్ మిత్తల్ గారు. అప్పుడు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ఉన్నాడు. అప్పటికెళ్ళి ఆయన కన్ను ఉంది అనుకుంటా, దానిపైన కన్ను ఉంది. గల ప్రభుత్వంలో పొంగిలేటి పప్పులు ఉడకలే కదా, ఇప్పుడు రెవెన్యూ మంత్రి అయ్యిండు, పీక తినాలని చెప్పేసి మొత్తం కలిసి స్కెచ్ చేసాను. వేస్తే ఇక నేను దానిపైన నేను మొత్తం స్టడీ చేసిన, ఖైదాలు చూసిన, డాక్యుమెంట్ చూసిన, అంతా చూసిన తర్వాత అక్కడ దాదాపు ఒక 217 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి కూడా ఉంది. మన దేవుని మాన్యాలు ఉన్నాయి 30 ఎకరాల దాకా. అక్కడ ఉన్నోడు విక్రమ్ రెడ్డి అనేటోడు ఉంటాడు, కోతారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి ఏదో ఉన్నాడు అని పేరు. వాడు మొత్తం ఇవన్నీ భూములు మాయే, అన్ని అందరి ఎస్టీలే మాయే అంటాడు, దేవాదాయ భూములు మాయే అంటాడు, అలా దిలావర్ భూములే ఉంటాయి కానీ 30 ఎకరాలు అవి కూడా మాయే అంటాడు అని మొత్తము అక్కడ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు వాళ్ళకు వీళ్ళకు ఇంకో నిత్యానంద్ అనేటోనికి అందరికి ఇచ్చిండ్రు. అందులో ఈయన రెవెన్యూ మంత్రి మొత్తము నవీన్ మిత్తల్ వీళ్ళు మొత్తం మీద వేసుకొని చేసుకున్నారు మొత్తం. దీని మీద నేను ఇవాళ అయితే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పోయి కలిసిండ్రు. పోయి కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ బీజేపీ నాయకుడు ఉండే, పోయి వాళ్ళ 4 సార్లు వాళ్ళ కాళ్ళ మీద పడ్డారంట. కనీసం ఒక్కసారి కూడా ఇవాళ దాకా రానికి లేదు. ఆయన బీజేపీ స్థానిక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీ ఒక రోజు వచ్చి పరామర్శించలే. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ ఉండో మరి కాంగ్రెస్ ఉండో నాకు తెలియదు, చేవెళ్ళ. సరే ఆడ కూడా మైపాల్ రెడ్డి పక్కన వస్తాడు, అక్కడ ఆయన గుర్రాలి. కాబట్టి ఈరోజు వాళ్ళను 12 రోజులు ఇవాళ 13 రోజులు ఇక దీక్షకి ఎంత అంటే అంత దిగుతామన్న టైంలో వాళ్ళు ఉన్నారు. అసలు ఎస్టీ కమిషన్లో వస్తామని వాళ్ళు వస్తలేరు, ఇటు స్థానిక ఎమ్మెల్యే మద్దతు తెలుపుతలేరు. స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన నీతి నిజాయితీకి మారు పేరు, నా అంత సుఖం పూసలేదు, నేను పాలన కలితుంటేది కానీ నా స్వభావంలో కలితుండేది అని చెప్పుకునే ఆయన మరి అక్కడ నిమ్న జాతీయులు దీక్షలు చేస్తూ ఉంటారు, వాళ్ళ భూముల కోసం కొట్లాడుతూ ఉంటే మీరు మద్దతు తెలపాల్సిన బాధ్యత, లేకుంటే వాళ్ళ భూములు కాదంటే మీ భూములే కాదు మీకు ఎక్కడిరా భూములు అని చెప్పి వాళ్ళకన్నా చెప్పి ఏదో ఒకటి పెద్ద మంచితనం అయితే నువ్వు తీసుకోవాలి కదా. ఇవాళ దాకా వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటే పట్టించుకో, ఆడోళ్ళు మగోళ్ళు. ఇంకోటి ఏంటి అసలు నాకు వీడియో క్లిప్ మీకు సన్నునే మీకు పంపిస్తా, బౌన్సర్లను పెట్టి ప్రైవేట్ సైన్యం పెట్టి పొంగిల ఇవ్వాలి ఎవరన్నా. ఇంకో ఏమంటారు తెలుసా, కొన్ని ఛానళ్ళు వస్తారు
కొన్ని ఛానల్ ఏ ఛానల్లో మీకు తెలుసు, ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అవును అవును ఆ ఛానల్లో వస్తే ఛానల్లో మాట్లాడతారు. పొంగిలేటిని తిడతారు కానీ రేవంత్ రెడ్డిని తిట్టారు. రేవంత్ రెడ్డి తెలియకుండా పొంగిలేటి నవీన్ మిత్తల్ కలిసి ఇంత పెద్ద స్కామ్ చేసిండ్రు, రేవంత్ రెడ్డికి తెలియకుండా పోలీసు వాళ్ళని అక్కడికి పంపిండ్రు, రేవంత్ రెడ్డికి తెలియకుండా మొత్తం చుట్టూ టెంట్ వేసి అంట రేవంత్ రెడ్డి కనబడకుండా లోపల చేస్తున్నట్టు ఇస్తుండ్రు. ఇది ప్రెస్ ఎక్కడ లేదా, ఇదే ప్రాపగండా. ఇక ఇంకొక ఎంపీ పోతాడు, ఆయన కొన్ని కంపెనీల పేర్లు అని అంటారు. మీరు బీజేపీ ఆశలకు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారు, కొన్ని కంపెనీలు అంటారు, నేను చెప్పినట్టు పేర్లు చెప్పారు. నవీన్ మిట్టల్ పేరు చెప్పారు, ఒక మంత్రి అంటారు, మంత్రి పేరు చెప్పారు, ప్రభుత్వాన్ని అంటారు. అంటే ఇదంతా ఎటు పోయి వీళ్ళ పైన ఎవడు ఎట్లా మార్కెటింగ్ చేసి ఇవన్నీ అబ్జర్వ్ చేసి నేను పోయినా అన్న. అది మనం బయట పెట్టింది. అది వాళ్ళు దాదాపు సంవత్సరాలకి వెళ్ళి కొట్టాడుతుండ్రు. ఈ సంవత్సరంలో దాదాపు ఢిల్లీకి 4-5 సార్లు పోయి అందరి దగ్గర పోయేసి వచ్చిండ్రు. పోయి వచ్చినాక ఎవరు వస్తలేరంటే ఇవాళ మార్నింగ్ నేషనల్ NHRCలో కేసు పెట్టిన. మా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ ఢిల్లీలో ఉంటాడు, ఎప్పుడు నాకు అందుబాటులో, ఆయనతో పెట్టించిన వీళ్ళందరి మీద పొంగిలేటి మీద ముందు SC ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అసలు ఆయన మంత్రి పదవికి వెంటనే తొలగించాలని, అసలు ఉండడానికి వీల్లేదు. తెల్లాలేస్తే అన్ని సెటిల్మెంట్లే. ఇప్పుడు అక్కడ దొరికిండా ఏడా కాంట్రాక్ట్ వర్కర్ అన్న, కాంట్రాక్ట్ వర్క్ అని చెప్పేసి కోడంగల్లా ఇరిగేషన్ ఈయనకి ఇద్దామని పెట్టిండ్రు. నేను కాంట్రాక్టర్నే కానీ నాకు ఇయ్యరా అని చెప్పేసి నేను పైసలు పెట్టుబడి పెట్టిన కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపియనికి. పొద్దుమాపు నేను తిరిగిన ఖమ్మంలో పాలేరోళ్లను అందరిని అవలగాలని చేయడానికి నాకు తలప్రాణం తొక్కొచ్చింది. మీరు నాకు ఇక్కడ వర్క్ ఇవ్వాలి. లేదు నువ్వు ఇంత తీసుకో, ఆయనకి ఇంత లేదు ఆయన సగం మేఘాకి సగం ఇస్తే నాకు సగం ఇవ్వాలి, మేఘా ఏం పైనకి వెళ్ళి ఊడిపడ్డా, మాకు సరి సగం ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ తీసుకుంటా. ఇక్కడ భూముల కాడికి వచ్చేటరకు ఇంట్లో నాకు పైసలు ఇంట్లో రావాలని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంటా. ఆడు చేయబట్టి పార్టీకి నష్టం తప్ప ప్రజలకు నష్టం తప్ప నాకు ఉపయోగం ఏముందన్న. ఈరోజు మెజార్టీ పాలేరు నియోజకవర్గంలో సరే ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో పార్టీ మారుడు పొరపాటు అయినా కానీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అక్కడ ట్రైబల్స్కు నువ్వు అందుబాటులో ఉన్నాడు. ఈరోజు ఆయనను కాదని చెప్పి ఈ సిపాయికి ఓటేసిండ్రు. మరి సిపాయి అదే ట్రైబల్స్ను ఏ ట్రైబల్ అయితే అక్కడ ఓటేసిండ్రో అదే ట్రైబల్స్ని ఇక్కడ ముంచి పోలీసులతో కొట్టిపిచ్చి ఎత్తేసి ప్రైవేట్ బౌన్సర్లు ఎట్లా వస్తారన్న. సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్లో చెప్పాను, ప్రైవేట్ బౌన్సర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. నగర వాళ్ళ వీడియోలు ఫోటోలు ఉన్నాయి. సెక్యూరిటీ తీసుకొచ్చి రైతులను లంబాడీలను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆడోళ్ళను లేడీ బౌన్సర్స్ ఆడోళ్ళను లేపి జీబ్లలో ఎత్తేసుడు. లేడీ బౌన్సర్ జీబ్లేమో పోలీసులే, మళ్ళా బౌన్సర్లు ఏమో ప్రైవేట్ సైన్యం. అది ఏం ప్రజాస్వామ్యం ఇది ఏంది? మళ్ళీ ఇది రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పోలీసు హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకు ఆయన తెలియకుండా ఎట్లా నడుస్తుంది అన్న? మీకు ఇంకో విచిత్రము, మొన్న పొద్దుగాలు ఎక్కడ ఉంటారో మీరు అడుగుతలేరు. మొన్న కూడా సంగారెడ్డినే ఉన్నా. మొన్న ఒక సరికొత్త స్కామ్ నేను కళ్ళారా నేను అక్కడ సర్వే అవుతుందని తెలుసుకొని పోయినా. ఆడ ఏడంటే ఈ పటాన్ చెరువు మన చెరువు ఉంది, అమీన్పూర్ చెరువు పైన దిక్కు గులగొట్టింది కదా హైడ్రా కమిషనర్. గులగొట్టిన దాని మీదకి లక్కంచెల్లి ఆర్టీఐ వేస్తుంది. అసలు దీని కథలు ఏంది, దీని వెనక ఏమైనా భూములు ఉన్నాయా అని చెప్పి వేస్తే ఈ పైన కూలగొట్టింది కానీ చెరువు పైన, ఇది చెరువు ఇట్లా చెరువు పైన ఇక్కడ ఇట్లా కూలగొట్టే చెరువు వస్తుంది. చెరువు మధ్యలో ఒక రోడ్డు వేస్తారు. చెరువు మధ్యలో కాదు, చెరువు ఆనుకొని వేస్తారు. దీని దాటిన తర్వాత కూడా ఒక చెరువు లెక్క అంటే నీళ్ళు వస్తాయి. అది ప్రైవేట్ ఆర్టీసీ కాలనీలు అవి ఇవంట. దాంట్లో ఈ నీళ్ళు వచ్చి అట్నే ఉన్నాయి కానీ ఆ నీళ్లు తీస్తలేరు, FTL చెప్తలేరు. FTL అందుకని రంగనాథ్ గారు మేము త్వరలో FTL ఇస్తాను చూసిన, అది నా స్టేట్మెంట్ చూసే ఇచ్చిండు. అయితే FTL దాన్ని కేటాయించింది. మరి FTL అనేది నువ్వు ముందు కేటాయించిన కూల్చివేతలు ఎట్లా మొదలు పెట్టినావు? అవును కదా, ముందు చెప్పాలి కదా. ఓకేనా, ఇక ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ఈడ కూల్చివేతలు అయింది కదా, ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక అక్కడ పటాన్ చెరువులు వాళ్ళు వీళ్ళు పూలు చల్లిండ్రు, దండలు వేసిండ్రు, సన్మానం చేసిండ్రు. మా చెరువు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు. చెరువు పైన పని చెరువు కింద దొంగలు పందికొక్కులు జ్వరపడ్డాయి. ఇప్పుడు జ్వరం అప్పచలే అది నాకు 3 నెలలు పట్టింది తీయనికి. జ్వరపడి ఎవరు బుడ్డ జమీందార్ బుడ్డ జమీందార్ అంటే రేవంత్ రెడ్డి అన్న. ఆయన దిగబడి ఇక మెల్లగా కొన్ని జాగాలు సర్వే చేయనీయకుండా అవి ఆపి అవి కూడా నెక్స్ట్ కూలేట్. ఈ చెరువు నీళ్ళు ఎందుకు ఆపినానంటే FTL ఎందుకు పెడతలేరంటే నీ ప్లాట్ పోతుంది అక్కడ 60,000 గజం ఉండేది. నీది FTLలో పోతుంది, నీది కూడా పోతుంది. ఇస్తే రూపాయలు తీసుకుంటే తీసుకో లేకుండా లేదన్న కాడికి వాళ్ళ ప్లాట్లు
చాలా మంది ప్లాట్లు 5,000కు 10,000కు కొనేసిండ్రు. గజం కొన్ని ఎకరాలు కొన్నారు. అయిందా? నేను పోయిన రోజు సర్వే జరిగే రోజు మనుషులు ఇద్దరు వచ్చిండ్రు, సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంటే వాళ్ళిద్దరు సర్వేలతో ఉన్నారు, పోలీసు వాళ్ళు నడుస్తున్నారు. ఆడ నేను ఉన్నా, నేను లైవ్లో ఉన్నా, వాళ్ళు నడిచేది మొత్తం కంప్లీట్గా నేను చూస్తున్నా. పోలీసు వాళ్ళు నా మీద కన్ను పెట్టి నేను ఎందుకు వస్తున్నా అర్థం. ఆడ ఏంటంటే 250 ప్లాట్ కదా, ప్రతి ప్లాట్కి 50 గజాలు శిస్తి కింద ఈయన వదిలేయాలి. రంగనాథ్ గారు ఎంక్వైరీ చేసి తిరుపతి రెడ్డి జైల్లో పెట్టాలి. మరి అక్కడ ప్లాట్కు 250 బిట్ అయితే దానికి 50 గజాలు. నాకు అక్కడ డౌట్ వచ్చింది ఇమ్మీడియట్గా. 200 ప్లాట్ ఇక్కడ ఉంటుంది, ఇంకో 250 గజాల ప్లాట్ ఆడ ఉంటుంది. మరి 50 గజాలు ఎట్లా చేస్తారంటే సర్వే చేసి అంటే 200 ఇట్లా జరుపుతారంట అన్ని ప్లాట్లను. 50 ముక్కలు ఒక దగ్గర మంచి పెద్ద బిర్యానీ డెక్స్ లెక్క చేసి మనకి అప్ప చెప్తారంట. అక్కడ అదో విచిత్రమైన సంఘటన. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పొంగిలేటి కానీ లేకుంటే వీళ్ళ బ్రదర్స్ కానీ ఇంకా నేను తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా? తెలంగాణ ప్రభుత్వం చేస్తే రియల్ ఎస్టేట్ పనా? ఈయన తెలంగాణకు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండీ లెక్క రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తుండ్రా? ఈరోజు నా సెక్రటరియట్ కూడానా తెలంగాణ సెక్రటరియట్ అని పేరు తెలంగాణ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ అని పెట్టుకోండి, ఇది సచివాలయానికి అంతే. అరే బాధ్యత ఒక రెవెన్యూ మినిస్టర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినాక ఏముంటదన్నా? మీరేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు, అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్పేసి నిజమైన రియాలిటర్లు అంటున్నారు. అన్న నేను నా దగ్గర అవును రియల్ ఎస్టేట్ పడిపోయింది, వీళ్ళకి పడిపోలే కదా, పుణ్యానికి దొబ్బేసేటోళ్ళకు వీళ్ళకైతుంది. అన్నా నిన్న నేను ఫస్ట్ అక్కడ పోయేటప్పుడు మధ్యలో మెట్రో దాకా ఊబర్ ఎక్కిన. ఊబర్ నడిపేటోడు ఎవడనంటే మనం చాలా మంది బాధితులు కొత్త వ్యక్తిని చూసిన. ఆయన అదేది మాట్లాడుకుంటా, సార్ నేను పార్ట్ టైం జాబ్ నడుపుతున్నా, నాకు ఏదన్నా చిన్న జాబ్ ఏదో ఉంటే చూడండి అని అందరికి చెప్తున్నా అంటే నాకు కూడా చెప్పిండు. ఇదివరకు ఎలా చేసా అంటే రిజిస్టర్ ఆఫీస్ గారు డాక్యుమెంట్ రైటర్ ఉండే. అరే మరి అలా రోజు పైసలు వస్తాయి కదా పని అమ్మ, అందులో వచ్చిన పైసలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు అద్భుతమైనది కదా, మస్తు పైసలు కదా, మేము కళ్ళలో చూసినాము. అన్న రోజుకు 2 రిజిస్ట్రేషన్లు, అది ఆల్రెడీ ఇంట్లో మార్పిడి, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, ప్లాట్ కూడా గిఫ్ట్లు. అందులో మేము 10 మంది డాక్యుమెంటర్స్ ఉంటారు అక్కడ, ఒక్కొక్క అందులో ఎవరికి పోతుందో తెలియదు. అది లేక లాస్ అయిపోయి వచ్చిందన్న మళ్ళీ మా వరంగల్ ఆయనది శివానగర్ పెద్ద సమస్య. అర్థమైందా? అంటే కొత్త బాధ్యతని మనం చూసినాం. ఇలా డాక్యుమెంట్ రైటర్స్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదా లాభాలు ఎవరికైనా వీళ్ళ లాభాలు అవుతున్నాయి, లాభాలు వీళ్ళకి అవుతున్నాయి, కట్టి పెట్టుకుంటుండ్రు. ప్రభుత్వం కదా కొంత వాళ్ళ తెలియని సంగతి ఏంటంటే కొనే తర్వాత సంగతి. కానీ వీళ్ళు మొత్తం ఈరోజు వేసేసి ఇంకోటి అక్కడ అందులో చాలా అన్న ఇవాళ ఒక ముఠానే తయారు చేసుకుంటారు వీళ్ళు ఒక చిన్న ముఠా కాదు, ఇవాళ ఒక ముఠానే తయారు చేసుకుంటారు. ఇంట్లో ఎవరినే ఉందంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ మిత్తలు, అరవిందో నిత్యానంద రెడ్డి అంట, అపర్ణలో ఉదయ్ కుమార్ రెడ్డి అంట, ఎస్ఎస్ రెడ్డి అంటే ఎవడో, కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి అంట, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి అంట. అర్థమైందా? వీళ్ళు ఫోర్సబుల్గా ల్యాండ్ గ్రాబింగ్, వీళ్ళే మొత్తం ఈరోజు మొత్తం రెడ్లే. వాళ్ళు దొర అంటున్నారు. అదే దొర అనే పదాన్ని ఒప్పుకుంటా. దొర అనేది ఎవడంటే మన కష్టంలా నష్టంలా బాధలు వచ్చి నిలబడి దొరలు కాదు దొంగలు అనాలి అని దొంగని పలికిపించిన గిరిజన బిడ్డలతో. వాళ్ళు దొంగ అని చెప్పి అనిపించిన టెంట్ కింద. వాడు దొంగలు వీళ్ళంతా మొత్తం వాళ్ళ మీద పడి లంబడోళ్ళ భూములు గుంజుకుంటారు. లంబడోళ్ళని ఇంట్లో అన్నం తినడానికి పనికిరారు, నీ కుర్చీలలో కూర్చోనికి పనికిరారు. వాళ్ళ ఎంగిల్ భూములు మాత్రం గుంజుకొని పనికి వస్తాయరా మీకు? అన్యాయం కదా. ఎట్లా మనుషులు అవుతారా మీరు? అక్కడ పచ్చడి పొలం అన్న, బర్రెలు ఉన్నాయి, పాలు ఉన్నాయి, పాలు నడుస్తుంది, వ్యవసాయం నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి అక్కడ. జబర్దస్త్ ల్యాండ్ అది, అన్నం పెట్టేది. ప్రతిదీ మీరు ఇది చేసుకుంటూ పోతే మరి అన్నం కోడంగల్ల భూములుగా అక్కడ లంబడోలే కావాలన్నారు. అర్థమైందా? ఇక్కడ ఇది మరో లగిచర్లు అవుతుంది అని ఇది వదిలేదే ఉంటుంది. ఎందుకు అసలు మేజర్గా నేను చాలా చూస్తున్నాను పక్క గిరిజన బిడ్డలు, అందులో లంబాడి బిడ్డలకు సంబంధించిందంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ప్రాంతాల్లో కూడా వాళ్ళ మీద ఎక్కడో ఈ ప్రభుత్వం అయితే కొంచెం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాను. మీరు లఘుచర్ల అయినా చూసుకోండి, ఇప్పుడు ఈ కొండకల్ అయినా చూసుకోండి, కొంచెం పాలేరు దగ్గర కూడా కొంచెం ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నల్గొండ దగ్గర కూడా కొంతమంది పర్టికులర్గా లంబాడికి సంబంధించిన సోదరుల మీద వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ వ్యతిరేకంగానే ఒక జీవో వచ్చింది. అంటే మనం ఒక ల్యాండ్ ప్రారంగా చూడొద్దు. మీరు ఒక్క లంబాడి అని కాదు, 29 జీవోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా వచ్చిన జీవో. అది నౌకరే కానీ, అది భూమే కానీ, అది ఇల్లే కానీ, అది జాగే కానీ, అందరి ఇంట్లో కూడా అందరి ఉన్నాయి. మెజార్టీ లంబడి వాళ్ళు ఉన్నాయి, మెజార్టీ లంబడి వాళ్ళు ఉన్నాయి.
తక్కిన బీసీలు ఉన్న అందరు ఉన్నారు, తక్కిన వాళ్ళు అందరు ఉన్నారు. కానీ మెజారిటీ అంటే వాళ్ళు. మొత్తానికి వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, డబ్బు మా దగ్గర ఉండాలి. ఓకే ఓకే. మళ్ళా ఏది ఒరిజినల్ లీడర్షిప్ ఉన్న రేట్లు కాదు, అంత ఫ్యూడల్ రేట్లే. ఫ్యూడల్ రేట్లు మన గ్రామాలు ఉన్న రేట్లు వాళ్ళు మంచి రేట్లు ఉంటాయి, అన్న తమ్మి కాక చిచ్చా అనుకుంటారు. వాళ్ళు కాదు, ఫ్యూడల్ రేట్ అంతా బతికొచ్చిన వాళ్ళు ఆంధ్ర రేట్లు, మెగా రేట్లు, మెగా కృష్ణారెడ్డి రేట్లు. అచ్చా. మొత్తం వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇక డామినేటెడ్ అంత మేము వచ్చిన తర్వాత వీళ్ళ మీద అంతే అంతే చేస్తుండాలి. అక్కడ చేస్తుండ్రు. ఇలా 13వ రోజు దీక్ష ఖచ్చితంగా వీళ్ళు ఫర్దర్ ఫాస్ట్ చేయాలని చెప్పి మేము పోయినాం, గట్టిగా నిలబడమని చెప్పినాం. చాలా మంది వస్తారు, మాట్లాడతారు, తీసుకుంటారు, పోతారు. వీళ్ళ గత చరిత్ర అయితే మీరు గట్టిగా ఉండరు, మేము నిలబడతాం, అన్కాంప్రమైజ్గా మనం నిలబడదాం. పొంగిలేటి కానీ బట్టలు ఉడదిద్దాం. ఈసారి పాలేరుకు పోదాం అందరం కలిసి, అక్కడ ఉన్న వాళ్ళ లంబాడి సోదరులు చెప్దాము, ఈ లుచ్చనా కొడుకు మమ్మల్ని ముంచొచ్చిండు, అక్కడికి పోయి ఆడ వర్కులు తీసుకుంటాడు, మా దగ్గరకు వచ్చి మా భూములు గుంజుకుంటుండీడు, ప్రతి దాంట్లో వీడు ఇస్తేదారు నేనే అంటుండు, వీనికి అనవసరంగా మీరు ఓట్లు వేసిండ్రు అని చెప్పేసి మీరు అందరూ పోయి పాలేరులో కూడా మనం తిరగాలి. ఢిల్లీలో ఏఐసిసి ముందు మీరు ధర్నాలు చేయాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని ఊరూరు తిరుగుతారు, ఆయన ఫోటో అమ్ముకుంటా వీళ్ళు. ఇక్కడనేమో ఆయన ఆశయాలకు తూట్లు పొడుచుకుంటా లగిచెల్లల అంతగానో వాళ్ళ మానాల మీద చేతులు వేసి వాళ్ళ భూములు గుంజుకుంటే అక్కర్రారు అన్న చెల్లెళ్ళు. ఇక్కడనే భూములు తీసి గుంజుకుంటా ఏది బౌన్సర్లను పెట్టి, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి, పోలీసులను పెట్టి కొట్టిపిస్తా అంటే పోలీసులేమో నిలబడి ఇది చేసుడు అన్న, ప్రైవేట్ సైన్యమేమో కొట్టుడు. అర్థమైందా? కాబట్టి ఈ విధమైన చర్యలు పాల్గొంటుంటే గాంధీ ఫ్యామిలీ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎలక్షన్ మీ ప్రభుత్వం లేనన్ని రోజులేమో రోహిత్ వేముల చచ్చిపోయినా వచ్చి 2 రోజులు దీక్ష చేసినావు, ఏది ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేదని చెప్పేసి. కాళేశ్వరం పోయి అక్కడ నువ్వు అది ఎక్కినావు, అక్కడికి ఇంకా దునకలే, ఇంకా నయం. అర్థమైందా? మీరు ఎన్ని చేయాలని చేసిండ్రు. ఈరోజు ఇక్కడ నిజమైన దాడులు జరుగుతూ ఉంటే ట్రైబల్స్ పైన మీరు ఎందుకు మాట్లాడతారు? అన్న చెల్లెలు ఎందుకు వస్తలేరు? వాళ్ళు వచ్చి మీరు దీక్ష కూర్చుకొని మీరు కొట్లాడాలంటున్నా. నేను విశ్వేశ్వరరెడ్డిపై నువ్వు దీక్ష కూర్చోవాలంటున్నా. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు కదా విశ్వేశ్వరరెడ్డి, నేను రేవంత్ రెడ్డి గెలిపేలే కదా. రేవంత్ రెడ్డి గెలిపించిందని చెప్పి విశ్వాసంతో ఉంటున్నావో ఏందో అన్నా. రేవంత్ రెడ్డి ఈయనను గెలిపించింది రేవంత్ రెడ్డి అని ఆయన అనుకుంటుందో ఏందో. కావచ్చు లోపల ఏమన్నా. అదే ఎంత ఈటల రాజేంద్ర కూడా అట్నే అనుకుంటుండే ఏందో. జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వస్తలేడన్న, ఆయన లంబాడి సోదరుడే, అక్కడ ఆర్ఐ లంబాడి సోదరుడే హుసేన్ నాయక్, ఆయన కూడా వస్తలేడు. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ కలిపి మొత్తం ఫోన్ చేసిన నా ఫోన్ ఎవరు చూసినా లేపుతారానా, ఆయన పిఏ లేపిండు. మరి తర్వాత ఫోన్ చేయాలి కదా, మిస్ కాల్ చూసి ఇప్పటిదాకా చేయలేదు ఫోన్. జాతీయ ఎస్టీ కమిషన్ లగిచెర్లలో పోయి నిలబడ్డావు నువ్వు, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? ఎందుకంటే లగిచెర్లలో 25 లక్షలకు 50 లక్షలకు ఎకరం, అక్కడ ఈడైతేనేమో 30 కోట్లు 40 కోట్లకు ఎకరం అని వస్తలేరా మీరు? ఎందుకు వస్తలేరు? విశ్వేశ్వరరెడ్డి గారు, హుసేన్ నాయక్ గారు ఎందుకు వస్తలేరు మీరు? కాబట్టి ఈరోజు ఎవరేందో అర్థం చేసుకోవాలి ఖచ్చితంగానే. అందుకనే ఎస్టీ కమిషన్లో పెట్టలే, ఇక అందులోనే వాళ్ళదే అనుమానాస్పదంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పెడతాం? మనం డైరెక్ట్ ఎవరైతే కమిషన్ ఉన్నారో కమిషన్కే, అందుకని డైరెక్ట్ ఎన్హెచ్ఆర్సీలు ఇచ్చినాం ఇక. ఓకే రైట్. మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన వచ్చిన తర్వాత మళ్ళా కబ్జాలు మాత్రం స్టార్ట్ అయినాయి. మొన్న రీసెంట్గా ఇక్కడ పోచారం దగ్గర ఏకశిల నగర్ సంబంధించి అదే ఈటల రాజేందర్ ఒక ఆయన కొట్టినని చెప్పేసి ఒకటి అది వచ్చింది. నిన్న రీసెంట్గా మల్కాజ్గిరిలా నిన్న రీసెంట్గా ఒక పెద్ద నేత వైవి సుబ్బారెడ్డి చిన్న ఆయన ఏం కాదు, వైవి సుబ్బారెడ్డి అప్పుడు నిజంగా చెప్పాలంటే తిమింగలం. ఇప్పుడు ఆ తిమింగలానికి సంబంధించిన 200 ఎకరాలే ఈరోజు ఒక మీడియా, నేను కూడా జర్నలిస్ట్ అయ్యాను, నాకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి నేను కూడా ఉన్నా, మా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నా. నేను 200 కోట్ల ఆధీనం ఎట్లా పెట్టుకుంటారన్నా? అలా మీరు ఏ జర్నలిస్ట్ అంటున్నా? ఇప్పుడు జర్నలిస్ట్ మీ లెక్క లేరు జర్నలిస్టులు. మళ్ళా ఈరోజు జర్నలిస్ట్ చాలా మంది, ఒక్కొక్క జర్నల్ 100 కోట్లు దాటిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. అవును, ఈరోజు చాలా మంది మంత్రుల దగ్గర పిఆర్లు చేసేది పైరలు తీసుకొచ్చుడు, ఎక్కడ పైసలు వస్తాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అది పత్రికలు రాయకుండా మంత్రులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో నేను మొన్న ప్రస్తావించిన విషయంలో రేవంత్ రెడ్డికి వాళ్ళ భార్యకు పిఏగా ఇదివరకు మోజో టీవీలో చేసిండు, రవి ప్రకాష్ కు ఏజెంట్ గా పనిచేసిండు, 5-6 ఛానళ్ళల్లో పనిచేసిండు, అన్ని చేసిండ్రు. ఆయన ఇవాళ బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఆయన ఒక బుడ్డ ఫ్యూడలిస్టు, దొంగ ఫ్యూడలిస్టు, రేవంత్ రెడ్డి గారి భార్య దగ్గర పనిచేస్తుండు. నాకు డౌట్ వచ్చింది, అది గీనెందుకుంటాడు ఈ భూములా అని చెప్పేసి నాకు డౌట్. ఆయన పేరు గుర్తుకొస్తుంది నాకు.
నరసింహారెడ్డి. ఈయన పేరు ఈయన ఎందుకు గుర్తుకొస్తుంది, ఈయన ఎందుకు వస్తాడు ఈ ల్యాండ్లా అది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ చేసిన. ఆ రోజు నేను మాట్లాడలే, నాకు నైట్ 11 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడలే. తెల్లారి నాకు పక్కా సమాచారం వచ్చేసింది. ఈ క్యాండిడేట్ వేసిండు అక్కడ 2015లోనే రేవంత్ రెడ్డి దానికి అడ్వాన్స్ ఇచ్చిండు. ఒక డైరెక్ట్ మళ్ళీ సేమ్ ఎడిదిరిగి గ్లోబ్ ఇచ్చిండ్రు, అది పెట్టిండ్రు. ఇప్పుడు ఈయన పాత్ర ఏంటంటే ఈయన కోర్టుకి వెళ్ళేది ఆర్డర్ తీసుకుంటుండు. ఆర్డర్ వచ్చినాక చెప్దామని నేను కామ్కుంటున్నా. నరసింహారెడ్డి దాదాపు అందులో 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది అది బిట్టు మొత్తం. 200 ఎకరాలు అంటున్నారు. 200 కోట్ల విలువ అది. 200 కోట్లు, సారీ వాల్యుయేషన్ 200 crores అది. అది 2.5 crores. దాని నియర్లీ 3 acres దగ్గరలో ఉంటుంది. 3 ఎకరాలు అది దాదాపు టౌన్ ఇక షేర్లింగంపల్లి టౌన్, మన సిటీ హైదరాబాద్ సిటీలో ఉందనుకోరాదు. పెట్టి ఆయన ఎల్ఎన్టీకి ఇచ్చుకుంటూ దానికంటే ముందు ఆయన ఖచ్చితంగా ముందు దాదాపు ఒక 4-5 పేర్లు మారినాయి. ఏది వైవి సుబ్బారెడ్డికి వచ్చే ముందు. ఈరోజు వైవి సుబ్బారెడ్డికి ఎట్లొచ్చింది, వాళ్ళకి ఎట్లొచ్చింది, దానికి ముస్లిమ్స్కి ఎట్లొచ్చింది, ముస్లిమ్స్కు మీరు నెల ఖర్చులు ఎంత ఇచ్చిండ్రు అది అనేది తర్వాత అది అబౌవ్ ద లైన్. ఇవాళ ఒక జర్నలిస్ట్ ఆ భూమిలో ఏం పని? నీకు అన్ని పైసలకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అంత భూమిని కొనడానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అర్థమైందా? దీని మీద లేదు నా అనుకుంది పెట్టుబడి పెడితే మరి బినామీ యాక్ట్ కింద నువ్వు జైలుకు పోతావు. రేపు కోర్టుకెళ్ళి పేపర్ తెచ్చుకుంటారు కానీ నేను అసలు కథ అంతా నేను తీసి పెట్టుకున్నా. రేవంత్ రెడ్డి అని ఈయన బయట ఏం పెట్టలే కానీ నాకున్న సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈయన దగ్గర ఆ ల్యాండ్ మాట్లాడుకున్నాక ఒక ముస్లిం ఆయన దగ్గర ఇది ఆయన జాగా అని చెప్పి ఆయన 15 లక్షలు ఇచ్చి దాన్ని ఇది చేసుకొని మన నెల ఖర్చుల కింద ఇచ్చి లాస్ట్కి వచ్చిన తర్వాత ఎంతో పర్సంటేజ్ ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈలోపు ఇలా చాలా మంది డాక్యుమెంటేషన్ మారినాయి. అక్కడికి వెళ్ళి మారుకుంటే వైవి సుబ్బారెడ్డికి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి లీగాలిటీగా ఆయన పొజిషన్ నుండి కిరాయిలకు ఇచ్చుకుని నడుపుతుండ్రు. ఇప్పుడు అది పాతదిగా మా గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాను. నాకు ఫేవర్గా ఒక కోర్టు ఆర్డర్ వస్తుంది, వచ్చినాక నేను మాట్లాడతా అంటున్నట. నేను కూడా రావాలని చూస్తున్నా, వచ్చినాకనే నేను మాట్లాడతా అని చెప్పేసి నేను కూడా చూస్తున్నా. కానీ ఈరోజు నీట్గా ఈరోజు వాళ్ళు ఈ కుటుంబంలో ఒక్కొక్కరు ఇటు ఆయన అనుచరులు తెగిడిచిన భూముల మీద మన ఈరోజు ఆయన అన్నతమ్ములు తెగిడిచిన బుడ్డ సీఎంలు అయిపోయారు. G+10 or 12 ఉందని ఇప్పుడు 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు. తెలంగాణలో ఒకడు భూముల మీద ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. కానీ చాలా మంది G+12 నడుస్తుంది ఈ రోజు. అందరు ముఖ్యమంత్రుల లెవెల్లో చెప్పుకుంటారు నడిపేటోళ్ళు అంతమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు మొత్తము ఈయన అంత సంపాదన చేసి ఒక్కొని పెట్టుకొని ఈరోజు మొత్తం మీడియానే వదిలేసిండు. 24 hours జర్నలిజం అనే పేరు పెట్టుకున్నారు కానీ మొత్తం సెటిల్మెంట్లే చేసుకుంటారు. ఈరోజు కొన్ని నేను చెప్పలేనన్ని కోట్లకి వెళ్ళిపోయినారు అన్న ఆయన కానీ ఇంకా వేరే ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా. కానీ ఇవాళ ఎట్లా వచ్చిందంటే ఫ్యాషన్ ఎవరికైనా కానీ జర్నలిస్ట్ లెక్క ఉండాలనేది వదిలేసిండ్రు. ఒక వారధి లెక్క నేను ఉండాలని వదిలేసిండ్రు. ఇవాళ ఎట్లా వదిలేసిండ్రు అంటే కాంగ్రెస్ వచ్చింది. నిన్న దాకా మేము బీఆర్ఎస్ తిట్టాం, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది రాగానే మేము తింటాం. అట్లా అంటే ఒక ఫేక్ ప్రాపగండా చేసినాం, దాన్ని వచ్చిన తర్వాత మేము దాన్ని పొలాలు అనుభవిస్తాం. ఇప్పుడు నన్ను ఏమంటుంది చేస్తా కొంతమంది జడ్సన్ రాంగ్ స్టెప్ వేసిండు. ఎట్లా? నేను అదే అన్నా, ప్రజల వైపు ఉండడం రాంగ్ స్టెప్. ఎట్లా అంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు దొంగతనం చేయాలి కదా, మేము మాలెక్క ఎత్తుకపోవాలి కదా, రాంగ్ స్టెప్ వేసిండ్రు అని అంటారు. అరే రాంగ్ స్టెప్ ఎంత అయ్యా, నేను అప్పుడు వాళ్ళతోనే ఉన్నా ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నా. జనంలో అంతా ఉన్నప్పుడు ఇంకేం చెప్తామన్నా? జనం కాదు జర్నలిస్ట్ అంటారా ఈ బ్యాచ్. జనం అంటలేను నేను, జనం ఏమన్నారు, జనం వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మైక్ టైసన్ నేనున్నా, జనం కాదు ఇది అనేది ఎవరంటే జర్నలిస్టులు. అందుకని అప్పటి మీడియా నేను గత ప్రభుత్వం మీద చేసిన పోరాటం మీద కవర్ చేసేటోళ్ళు మీడియా ఎప్పుడు కెమెరాలు పెట్టుకుని ఇంటి ముందే కూర్చునేటోళ్ళు. ఇప్పుడు కనబడతలేరు. అసలు ఎందుకు కనబడతలేరు అంటే వ్యాపకాలు. ఇప్పుడు వాళ్ళకు మైక్ టైసన్ వీళ్ళు. ఇప్పుడే రేవంత్ అన్న లేచిండు, ఇప్పుడే రబ్బర్ చెప్పులు వేసుకుండు, ఇప్పుడు ఆ భజన ఎన్ల స్కామ్. ఇప్పుడు నేను రంగారెడ్డి గారి భూ స్కామ్లల్లా, ల్యాండ్ గ్రాబింగ్లల్లా ఈ ఛానల్ రేవంత్ రెడ్డి పేరే తీస్తలేరు. అసలు నవీన్ మిత్తల్ పేరే తీయలేదు. మళ్ళా దాని సీరియసే లేదు ఇవాళకి. పబ్లిష్ కూడా అయింది కూడా లేదు. అట్లున్నది ఏం లేదు. బెదిరించి కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోవాలని. మళ్ళీ వచ్చిన జర్నలిస్ట్ వాళ్ళ కార్లు అన్న నంబర్ లేని కొత్త కార్లు, సీల్ కార్లు, బ్రాండెడ్ షర్టు, బ్రాండెడ్ ప్యాంట్స్,
బ్రాండెడ్ చెప్పులు అన్ని చూస్తా కదా నేను, అవును వాళ్ళ వాచ్లు వాళ్ళ ఉంగరాలు అన్ని చూస్తా కదా నేను. అవును. మళ్ళా ఇక అంత అప్డేటెడ్ ఉన్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి చిన్న బండ్లు కాదు, ఏదో మారుతి ఆల్టో గిల్టో కాదు, పెద్ద బండ్లే. ఎక్కడికి వెళ్ళి వస్తాయి హౌ. అవును. ఇది వరకు ఈ జర్నలిస్టులను మీరు చూసిరన్న బాగా, ఇంకా వాళ్ళతో మీరు రెగ్యులర్గా సరే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు లేకపోతే మీరు ఏమైనా సమస్య దృష్టికి పోతే వాళ్ళ దృష్టికి పోయారా, కానీ అప్పుడు ఎట్లా ఉండి ఇట్లా ఇలా ఇలా మధ్యలో వచ్చిన ఈ గ్యాప్లో వచ్చిన మార్పు ఏం చెప్పండి వాళ్ళ దాంట్లో? ఇదేనా ఈ కార్లు? అంతే అన్న, మీకు కార్లు కాదు మీకు వ్యాపారం కూడా. Attitude వల్ల? నిజాయితీ అన్న, సరే నువ్వు చేసుకునే దందాలు చేసుకుంటావు, నిజాయితీగా ఒక కొట్లాట నీకు చేత కాదు, నీకు చేతనైతే కొట్లాటని ఎంకరేజ్ చేయాలి. చేత కాదని నా మీద వెనక కామెంట్ చేస్తాడు, నా వెనకమ్మ నా ముఖం ముందు అన్నాడు, చెప్తాను కొడతా నా ముఖం ముందు అంటే ఆ తర్వాత సంగతి. నా వెనుక ఒక్కొక్కళ్ళు వీళ్ళు ఎక్కడ ఏ టెండర్లో వ్యాపారాలు చేస్తుండ్రు, ఏమేమి చేస్తుండ్రు, ఏడ బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు, ఏ అల్లుని మీద అక్క కొడుకుల మీద ఎవడెవడు ఇల్లు కొంటుండ్రు జాగాలు కొంటుండ్రు, నాకు ఇలా తెలుసా తెలియదు అన్న. అక్క కొడుకుల మీద కూడా, అక్క కొడుకుల మీదనే మరి వినా. సరే వాళ్ళు చేసుకుంటుండ్రు, చేసుకొని ఎందుకు అది ఇదో అన్ని ఊకుంటున్నారు. కానీ మన టార్గెట్ అటు ఇటు పోవద్దు, ఒకటే దృష్టి ఉండాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. కానీ వీళ్ళు మన గురించి ఆయన రాంగ్ స్టెప్ వేసిండ్రు. కరెక్ట్. ఇవాళ ఎవరు మాట్లాడతారు చెప్పన్న? ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు చెప్ప? ఇవాళ వాళ్ళు అన్న ఒక్కొక్క ఉద్యమం దగ్గర పోతారు కదా, ఫస్ట్ డే పోతారు, సెకండ్ డే పోతారు, థర్డ్ డే పోతారు, ఫోర్త్. ఇప్పుడు నీవు నవీన్ మిత్తల్ పేరు తీయనోడు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తీయనోడు, కంపెనీల పేరు తీయకుండా నీ తరపున కొట్టాడుతానంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటున్నట్టు అంతే కదా. ఇంకేం దాన్ని ఏం ప్రశ్నించదనము, దాన్ని ఏమో నాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడ డౌట్ వచ్చి నేను ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయితే అది రావణ కష్టమే కానీ ఇక అది ఆగుడు ఎక్కడ ఉంటుంది కదా, అది 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 నడుస్తూనే ఉంటుంది ఇక అది ఉద్యమం. అది ఆగనీయ నేను, వీళ్ళు మధ్యలో వచ్చి కొట్టుకపోదామని దృష్టోళ్ళు, నేను ఆగనీయని ఇక. కాబట్టి ఇదంతా సెటిల్మెంట్ల కోసం కవరేజ్లు కానీ ఇవి కానీ 4 రోజుల దుకాణం నడపనికి అని చెప్పి చేసుకున్న ఎత్తుగడ ఇదంతా. కానీ అది ఖచ్చితంగా నిలబడాలి, మనం వాళ్ళు ఎంబడే ఉండాలని నేను డిసైడ్ కూడా అయిపోయినా అన్న. నేను డిసైడ్ అయిపోయినా, మా వాళ్ళు కూడా దానికి రెడీ అనే అన్నారు. కాబట్టి మనం పబ్లిక్తోనే నిలబడతాం. ఇలా దెబ్బ తినడంతోనే ఉన్నాం వాళ్ళతో అన్న. రాత్రి నిన్న అన్నిటికంటే భయంకరమైన ఇష్యూ మీ దృష్టికి వచ్చిందో లేదా, గాంధీ భవన్లా భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళి కొంతమంది ఎస్సీ పిల్లలు వచ్చిండ్రు. నిన్న కొట్లాడ తెలుసు, నిన్న వాళ్ళంతా ఎస్సీలన్నా. అయితే వాళ్ళు ప్లే కార్డ్స్ గాంధీ భవన్లో గాంధీ తాత నేర్పించిన సిద్ధాంత పరంగా వాళ్ళు ఏదో ప్లే కార్డు పెట్టుకున్నారు. నువ్వు 100 మంది గుండాలను బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి తాయిపిచ్చి వాళ్ళ మీద దాడి చేపించి కొట్టిపించినావు. తనులు ఇక్కడ అధ్యక్షుడు హైదరాబాద్ స్టేట్ ప్రెసిడెంట్. నేను మన ఫోన్ ఓటర్ ఐడి కార్డు దొంగ ఐడి కార్డు పెట్టి గెలిచి. అవును, మన బీజేపీ ఆఫీస్ పోతే ఆ పోరగాళ్ళ మీద, కూరగాయలు అమ్మటోళ్ళ మీద, మైనార్టీల మీద కేసులు పెట్టి జైలుకు పంపిండ్రు. ఈ అసలు ప్రెసిడెంట్ ఫరార్ అయిపోయాడు. అసలు ఫరార్ అయిపోయాడు. పట్టించింది ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి జైల్లో పెట్టించిండు. బేలు దొరకకుండా మళ్ళీ ఈయననే ట్రై చేసిండు. ఈయన యూత్ కాంగ్రెస్ అంటే పడదన్న రేవంత్ రెడ్డికి. ఇంకో లీడర్ అవుతారన్నా? లేదు లేదు లేదు, దీని చరిత్ర తెలియదు మీకు. అయితే 2002లో స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కావాలని షోకు, ఇది వాస్తవం, ఆన్ రికార్డ్ ఇది. షోకు ఎప్పుడు 2002లో అప్పుడు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకట్రావు అని ఉండే. కాంగ్రెస్ మంచి 7.5 ఫీట్ల హైట్ ఉంటాడు, చాలా బిభత్సంగా ఉంటాడు, రావణాసుని లెక్క ఉంటాడు అనుకో. ముఖం కూడా అట్నే ఉంటుంది. ఏం పేరు? పేరు ఐ వెంకట్రావు. తర్వాత గుంటూరు 1 ఎమ్మెల్యే అయ్యిండు. ఇంకోసారి నాకు ఓటు వేస్తారా అన్నట్టు కూడా చేసిండు. సరే, ఆ మనిషి ఆయనకు 2 లక్షలు ఇచ్చిండు మనోడు. ఈయన దోస్తు ఇద్దరు ఇచ్చిండ్రు. వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిండ్రు. ఆయనకు వచ్చింది పోస్టు, ఈయనకి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకస్తులకు, వాళ్ళ కుటుంబాల హాని తలపెట్టిన వాళ్ళకు ఈయన ఏదో షెల్టర్లు ఇచ్చిండ్రు, ఏదో దీంతో. తర్వాత ఈయన ఒక డీసీఎం తీసుకుపోయాడు, నా పైసలు నాకు ఇయ్యవా, నేను సామాన్ ఎత్తుకొస్తానని. ఎక్కడ ఈ ఎమ్మెల్యే కార్డు వస్తాయి, నీ ఎమ్మెల్యే కార్డు వస్తాయి. ఐ వెంకట్రావు దగ్గరికి, ఐ వెంకట్రావు ఇంటికి ఈ పార్క్ పక్కనే ఇల్లు ఉంటుంది, వేసుకుపోయాడు. చెప్పినా కదా రావణాసులు. ఆయన చూసి ఏదో మాట్లాడిండు, ఇక పైసలు గీసారు అడిగా వెళ్ళిపోయాడు. ఆ రోజుకి పోస్ట్ రాలే. ఇక రాకుంటే ఇక మెల్లగా తప్పుకున్నాడు. ఆ రోజుకి వెళ్ళి యూత్ కాంగ్రెస్ అంటే పడదు. ఇక నేను అలా పోస్ట్ రాలేదు, ఎన్ని చేసినా అలా రాలేదు అని యూత్ కాంగ్రెస్ వాళ్ళు అంటే కోపం మంట. అది పెట్టుకుని వీళ్ళందరినీ జైలుకు పంపుదామని చూసిండు. ఎవరన్నా అధ్యక్షుడు ఇచ్చేయని చూస్తారని చూసిండ్రు. అట్లా పడది. నిన్న దినాన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతారు.
ఈ పోరాగాన్ని పోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి కంప్లైంట్ ఇచ్చినాక. దానికి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేస్తారంట పోలీసులకు, ఫోన్ చేసి మీరు కేసు పెట్టకుండా మేము మాట్లాడతాం. అరే మహేష్ కుమార్ గౌడ డీజీపీ కానీ ఏఎస్పీ కానీ ఆయన మీరా? ఒక కంప్లైంట్ వస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయాలి కదా, మీరు ఎందుకు చేయరు మీరు ఎఫ్ఐఆర్? అయితే ఏమైంది ఇక్కడ కట్టు, నాకు సంబంధం ఏం చెప్తాను. ఆ దెబ్బలు తిన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వీడియోలు మొత్తం నాకు పంపినారు, నన్ను అవి వచ్చినాయి, నాకు వాళ్ళు పంపు డిఫరెంట్ కదా, బయట నేను కూడా చూసినా. నాకు పంపి నాకు నాన్న మా దిక్కు మీరు మాట్లాడాలి, మా దిక్కు మీరు నిలబడాలి అంటే ఒక అధికార పార్టీ వాళ్ళు అటాక్ చేస్తారు. జైల్లోకి పోయినప్పుడు నాకే ఫోన్ చేసిండ్రు, ప్రెసిడెంట్ గారు ఫరార్ అయిపోతే ఓటర్ ఐడి కార్డులది వాళ్ళు నాకే చెప్పిండ్రు, నిన్న దాడి చేస్తే నాకే చెప్పిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఏం బీక్తున్నారు? ఏం బీకనికి మీరు ఉన్నారు అక్కడ నాయకులుగా? న్యాయమైన డ్యూటీ చేయాలి కానీ నువ్వు అరెస్ట్ చేయకుండా ఎట్లా ఆపుతావు ఎస్సీ పిల్లలను కొడితే? నేను చెప్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ 29 జీవో ఇస్ నాట్ ఫర్ గ్రూప్ 1, 29 జీవో ఇస్ మెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫర్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ తెలంగాణ. అన్ని రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఒక గ్రూప్ 1కే కాదు, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ 29వ జీవో ఈరోజు వర్తించే తట్టుకున్నది. గాంధీ భవన్ సాక్షిగా ఈరోజు నీకు దళితుల పైన దాడి జరిగితే బాజాబ్తో ఒక ప్రెసిడెంట్ ఒక బయటకు వెళ్ళి కిరాయి గుండాలను తీసుకొచ్చి కొట్టిపిస్తే ఆయన మీద కేసు లేకుండా ఒక అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఆపితే ట్రాన్స్పరెంట్ ఎక్కడ ఉందానా? మళ్ళీ గాంధీ బొమ్మ ఫోటో కొని తిరుగుతాడు రాహుల్ గాంధీ, కొప్పుర్ రాజ్ అనేటోడు, గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో తిరుగుతాడు. ఆయన ఫోటో చెప్పుకునే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బతుకుతున్నారు. అదే అన్న, ఇప్పుడు దీనికి సంబంధించిన దాన్ని మీరు చెప్తున్నారు. నాకు మొన్న రీసెంట్గా ఒక కాంగ్రెస్ సంబంధించిన లీడర్ నాకు పంపించినాడు పర్సనల్గా, వేరే వయా నుంచి. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిందో శివచరణ్ రెడ్డి అనేట ఆయన పర్టికులర్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి మైనార్టీలని లేకపోతే బీసీలని ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు ఇప్పటివరకు కొనసాగుతారు వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆయన శ్రీనివాస్ యాదవ్ అనుకుంటా, ఐ థింక్ అంబర్పేట ఆయన చెప్పేసి ఒక వాదన చేసినాడు. అంటే ఎందుకంటే ఈ రెడ్డికి సంబంధించిన దాని మీద మొత్తం టోటల్గా ఈ మైనార్టీల మీద, ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీల మీద ఈ సికింద్రాబాద్ ఇన్ఛార్జీలు అందరూ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది అన్న. వాళ్ళ నాయన 4 సార్లు 3 సార్లు కార్పొరేటర్ ఓడిపోయాడు. అసలు స్టేట్ ప్రెసిడెంట్గా లక్షల ఓట్లు ఎట్లా పడి గెలుస్తుంది? అదే కదా ఇప్పుడు ఆయనకు లక్షల ఓట్లు, దాదాపు 7-8 లక్షల ఓట్లు పడ్డాయి. 7-8 లక్షల ఓట్లు ఎట్లా పడ్డాయి? వాళ్ళ నాయనకు 10,000 ఓట్లు పడినోడు 7 లక్షలు ఎంత పడ్డాయి? అది అర్థం చేసుకోవాలి. అవి దొంగకోళ్ళు తయారు చేసి పైసలు తీసుకొని ఢిల్లీ వాళ్ళు పైసలు తీసుకొని ఈరోజు ఒకటే అన్న, నేను ఒరిజినల్ 34 years ఒక పార్టీని వదిలేసుడు అంటే అది చాలా ఎమోషనల్తో కూడుకున్నటువంటి విషయం. రియాలిటీ నేను ఒక పార్టీ ఇంకో పార్టీకి పోయే ఆలోచన కూడా నాకు వస్తలేదు, ఎందుకంటే అంత నేను ఎమిడిపోయినా. అటువంటి పార్టీ ఇవాళ నన్ను వాళ్ళు పిలిచినా నేను పోయే పరిస్థితి లేను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వెళ్ళిపోయింది. ఇవాళ నీ డబ్బులు ఉన్నోడు రాండ్రి, నీ పార్టీకి సంబంధం లేదు, డబ్బులు ఉన్నోడు రాండి, పైసలు తీసుకొని పోస్ట్ కొని మిర్యాలగూడకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ అయిన ఆయన, సెకండ్ వచ్చిన ఆయన బీఆర్ఎస్లో ఆడ భాస్కర్ రావు ఎమ్మెల్యేతో నుండి మస్తు సంపాదించినంట. ఆయన పేరు ఏదో శెట్టి ఏదో పేరు ఉంది, సంపాదించిందంట. ఇవాళ కాంగ్రెస్కి వచ్చి నిన్న దాకా బీఆర్ఎస్ వచ్చి డైరెక్ట్ స్టేట్ ప్రెసిడెంట్కి పోటీ. అంటే మాకు డబ్బులు ఉంటే చాలు, అంతే, మాకు పైసలు ఖర్చు పెట్టాలి, మీరు పోస్టు తీసుకోండి, మీరు ఎస్సీలను కొట్టుండ్రి, ఎస్టీలను కొట్టుండ్రి, వాళ్ళ భూములు గుంజుకోండి, మా శిస్తు మాకు కట్టాలి, అంతే, మా ట్యాక్స్ మాకు కట్టాలి. ఇవాళ అందరూ బీ ట్యాక్స్ సి ట్యాక్స్ నడుస్తుంది అనేది నీట్గా అర్థమైపోతుంది. అందుకే ఢిల్లీ వాళ్ళు మాట్లాడతాడు, సపోర్ట్ చేస్తాడు, అంతే అంతే. ఇప్పుడు బేసికల్గా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా రేణుకా చౌదరి గారికి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ దానికి ఇచ్చుకుంటూ, అంటే మొత్తం ఇదంతా కొంతమందికి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరన్న మాటే, అసలు ఇంత సీనియర్ నేను ఎవరి దగ్గరికి ఎంతవరకు పడేయటం లేదు, ఎవడో నాకు భిక్ష ఇచ్చింది ఏంది, నేను ఎంపీని అయిపోయినా, నేను కూడా కొంతమంది చెప్తే వాళ్ళకి కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడానికి వెనకాడుతున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అంటే నిజంగానే జరుగుతున్నాను అట్లా మహిళలకు పర్టికులర్ 100% అలా అన్న డౌటే లేదు. అందరికి జరుగుతుంది. ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది నాకు ఫోన్ చేస్తారు అన్న, 45 మంది 12 మంది మంత్రుల ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి తెలుసా? స్టిల్ టుడే టోటల్ 45 మంది ఇంక్లూడింగ్ నేను. ఇగో నేను ఫస్ట్ టైం నేను ఎప్పుడు యాపిల్ పెద్ద ఫోన్లు కొనుక్కొని నేను వాడు ఉన్నది ఫస్ట్ టైం నేను యాపిల్ ఫోన్ కొనుక్కొని ఫేస్ టైం వాడుతున్నా. నా ఫోన్ ట్యాపింగ్ నా పోలీసు వాళ్ళే చెప్పారు, నా ఫోన్ ట్యాపింగ్
45 మంది ఉన్నాయి. నాకు మొత్తం డేటా చెప్తున్నా కదా. 45 మంది 45 మందిలో 12 మంది మంత్రులు ఉన్నారు మొత్తం ఉన్నదే 12 మంది. 12 మంది ఫోన్లు టాప్. సీతక్కది అయితే లేదు. సీతక్కది వేం నరేంద్ర రెడ్డిది ఇంకా అది కాదు కదా, అది అంత ఒక దండుపాలెం గ్యాంగ్ టీమే. వాళ్ళ అయితే లేదు. కానీ టోటల్గా 12 మంది మినిస్టర్స్ ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. ప్లస్ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అవుతున్నాయి, ఎంపీలు అవుతున్నాయి, ఆపోజిషన్ మెయిన్ టాప్ లీడర్స్ అవుతున్నాయి. ఇంకేముంది మళ్ళీ ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. రేపు వాళ్ళు పోతారు కదా, మేము వెంబడి పడతాం కదా రేపు. అన్నా ఖచ్చితంగా నువ్వు రాసుకో. పోలీసులో కూడా చెప్తున్నా, అధికారులు చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నా, వచ్చే 50 ఏళ్ళ దాకే కాంగ్రెస్ ప్రాపర్టీ రాదు. మీరు జాగ్రత్తగా న్యూట్రల్గా పనిచేయండి. వాళ్ళ మాట వినకుంటే నేను అందుకనే కెమెరా చూసి చెప్తున్నా, అంటే వాళ్ళ ముఖాలు చూస్తున్నట్టే. మీరు వాళ్ళు చెప్పిన పైరోలు చేయకుండా మహా అయితే ట్రాన్స్ఫర్లు చేస్తారు. ట్రాన్స్ఫర్లు కాండ్రి, లేకుంటే లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లో పట్టుకోండి. వాళ్ళు చెప్పిన దొంగ పనులు చేయకుండ్రి. వచ్చే రోజులలో మీరు సమస్యలలో పడతారు, ఇబ్బందులలో పడతారు. ఖచ్చితంగా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒత్తిడి పెడతాము. మేము కోరే మొట్టమొదటి డిమాండ్ ఇదే ఉంటుంది. ఎందుకంటే నేను మళ్ళా ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న లెక్క పాలన ఉంటుందని నేను అనుకోను. ఇక జాగ్రత్తగానే పనిచేస్తారు, ప్రజల హితంగా పనిచేస్తారు. ఇటువంటి అధికారుల సంగతి కూడా చూస్తారు. కాబట్టి నేను వీళ్ళకి చెప్పుకునేది ఏంటంటే, ఈరోజు మీరు వీళ్ళ బుట్టలలో పడి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో మేము ఏమైనా చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. వాళ్ళని తప్పించుకుంటారు కానీ మీరు తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఖచ్చితంగా మీరు అంతా బొక్కలో పోతారు. సూపర్. సరే, ఏదైతే ఉందన్న ప్రజాసేవకులు ఒక గొప్ప దాంట్లో ఉన్నప్పుడు దాంతో వదిలిపెట్టి ప్రస్తుతం అయితే అంత కబ్జాలు అంతా నడుస్తున్నాయి. దాంతోపాటు అన్న ఇప్పుడు కొత్తగా గ్రామ సభలు అని ఒకటి పెట్టిండ్రు. దీని మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే అసలు వాస్తవానికి గ్రామ సభలు అనేది చాలా ఎప్పుడో వెనకటి ఇన్నం తర్వాత నడిచిందంత అంటే రస విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఆఖరికి పోలీసు వాళ్ళను పెట్టేసి ఈరోజు గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితికి ఎందుకు దిగజారింది తెలంగాణ రాష్ట్రం అనేది అంటే ఏం చెప్తారు మీరు? అదే అన్న, సేమ్ 29 జీవో ఇక్కడ. దీన్ని విశ్లేషణ డిఫరెంట్గా నేను అవి చదివినప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. చాలా లోతైన తీరుగా ఈరోజు పూర్వంలా గ్రామాలల్లో నిమ్న జాతీయులు అంటే నడుముకు చీపురు కట్టేది, ముందు ఒక చిప్ప కట్టేది, దానికి ఒక తాడు కట్టేది, ఆయన నడిచిన అడుగులు తుడిచేయడానికి, అప్పుడు ఆయన అడుగులు ఆయన తుడిచేసుకున్నట్టుగా, ఆయన మాట్లాడేటప్పుడు తుప్పిలు పడితే గిన్నెలు పడేటట్టుగా, ఇట్లా ఒక కొన్ని సిద్ధాంతాలు ఆ రోజు ఆ వర్గం తయారు చేసింది, పెట్టింది. అది అయిపోయింది, ముగిసిందని మనం అనుకున్నాం. ఆ నడుచుకునేటోడు వచ్చేటోడు పలానోడు ఆ గిన్నె సప్పుడో సీపుడు సప్పుడు అయిన పలానోడు వస్తుండు అంటే వాడు దరిద్రుడు, వాడు దళితుడు, వాడు లేనోడు, వాడు అడక తినేటోడు అని వానికి ఒక ముద్ర వేసేది. ఇలా గ్రామ సభలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డు నిండు సభల నాకేం లేదని అప్పటిదాకా ఆయన లైఫ్ గుట్టుగా ఉండేది. 2 పిల్లలు 3 పిల్లలతోనూ ఆయన కుటుంబము గుట్టుగా ఉన్న కుటుంబం. ఆ గుట్టుగా ఉన్న కుటుంబము ఉన్నదో లేదో గంజేసుకొని తినేటోళ్ళు ఈరోజు దేశానికి అందరు కూడా గ్రామ సభ నేను గంజేసుకొని తింటా, మేము 3 రోజులకు ఒకసారి కూర వండుకొని దాన్ని పాసిపోయినా కానీ మేము అట్నే తింటాము, గొడ్డు కారేసుకొని తింటాము, మా ఇంట్లో ఇగో మంచాలు లేవు, ఇరిగిపోయిన ముల్క మంచాలే ఉన్నాయి అని చెప్పి వీళ్ళందరూ ఆ గ్రామ సభలో పెట్టుకొని చెప్పుకున్న తర్వాత అలా పరని పాలోడు ఉంటాడు. ఊళ్ళల్లో ఉంటారు కదా పాని పగలు ఉంటాయి కదా, పరనోడు ఓహో నువ్వు అడక తినతావు నువ్వారా నువ్వు, ఓ ఇక వచ్చినావురా ఇక్కడికి వచ్చినావురా నువ్వు, నీ బతికి ఇక్కడికి ఉన్నాయిరా అన్న. ఈరోజు సామూహికంగా పేదరికాన్ని సామూహికంగా ఈరోజు వాళ్ళ ఉన్న బలహీనతని వాళ్ళ అసమానతని ఈరోజు నువ్వు వేలెత్తి చూపేటట్టుగా ఈరోజు గ్రామ సభ పెట్టినావు. ది మోస్ట్ డిస్క్రిమినేషన్, మోస్ట్ శాడిజం పొలిటీషియన్ అంటారు దీన్ని. ఒక శాడిస్ట్ అడ్మినిస్ట్రేషన్ తప్ప ఇంకేముంటుంది చెప్పనా? నువ్వు రేషన్ కార్డు నీ ఆర్ఐ ఎందుకు పీక నీకున్నారా, నీ విఆర్ఓలు ఎందుకున్నారు అక్కడ, వాళ్ళ డ్యూటీ ఏంది? వాళ్ళు నీ గ్రామ సేవకులు ఉంటారు కదా, గ్రామంలో నీకు ఉన్నారు కదా, నీకు వ్యవస్థ గ్రామ సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు వీళ్ళ ఎవరు అసలోళ్ళు ఎవరు కానోళ్ళు చూసి వాళ్ళు పెడతారు. నువ్వు గ్రామ సభ పెట్టి ఇంట్లో దరిద్రుడు ఎవడో చెప్పు, భ్రష్టుడు ఎవడో చెప్పు, దుర్మార్గుడు ఎవడో చెప్పు. నేను ఒకటి చెప్తా అన్న, ఒక మనిషి ఒకటే గ్రామంలో తీసుకుందాం, ఒక మనిషి అనుకోకుండా ఒక తప్పని పరిస్థితుల్లో ఊళ్ళో ఒక మోటార్ ఏదో దొంగతనం చేసి అమ్ముకున్నాడు, జైలుకు పోయిండు, వచ్చిండు ఊళ్ళో వాడు అప్లై చేసుకున్నాడు, మనిషిలో పరివర్తన వచ్చింది, జైలుకు పోయి పరివర్తన వచ్చింది, మంచి బతుకుతున్నాడు, రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు, నిలబడ్డాడు, నాకు రేషన్ కార్డు నాకు ఇల్లు నిలబడ్డాడు.
అరే దొంగ నువ్వు మళ్ళీ వచ్చినావురా నువ్వు రేవంత్ రెడ్డి మేము నేను అంటున్నావు మేము 4 కోట్ల మంది నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు అరే దొంగ నువ్వు సీఎం మారా నువ్వు ప్రమాణం చేస్తా మేము అన్నావా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తాను అరే ఎవరా రేవంత్ రెడ్డి నువ్వు సీఎం ఆయన అవరా నిన్న దొంగతనం జరుగుపోతే గారు రెడ్డి గారిని దొరకబడితే గారు అని మేము అన్నామా మేము సప్పలు కొట్టాం కదా అందరం మన నన్నెందుకు అవమానపరుస్తున్నావు ఇవాళ గ్రామ సభలల్లా గొడవలు జానికి ఇవన్నీ కూడా కారణాలు అర్హులకే పథకాలు సంక్షేమ అర్హుని నేను ఎట్లా నిరూపించుకోవాలి నేను అంటే అర్హుని ఇవే అర్హులు ఇవే అనా నీకు విలేజెస్లా చాలామంది మీకు పేదరికం అనేది గుట్టుకుంటుంది ఎప్పుడైనా చెప్పాడు అన్న నువ్వు నన్ను చూసినావు నా ఇంట్లో నా పరిస్థితి ఏందో నువ్వు ఎట్లా చెప్తావన్నా పండరానా తెలుసా నాకు ఎట్లా నేను ఎట్లా బతున్నా నీకు తెలుసా తెలుసు ఇప్పుడు గ్రామ సభ పోయి నేను చెప్పుకో అన్న ఆత్మగౌరవము నీలామేశుడు ఆత్మగౌరవంగా ఈరోజు బహిరంగ వేలం వేపిస్తున్నాను నా ఆత్మగౌరవాన్ని నా ఆత్మగౌరవం వేలం పాటే అన్న ఇది ఆత్మగౌరవం వేలం పాట తప్ప ఏం కాదు గ్రామ సభ ఇది నథింగ్ బట్టే ఆత్మగౌరవ వేలం పాట ఓపెన్ టెండర్ ఆఫ్ పావర్టీ అంతే మరి దాని నేను చెప్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది అంటే అంతమంది ముంగట వాళ్ళని చూపించడము ఆ తర్వాత వాట్ ఎవర్ ఒకవైపు ఏమో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి నాయకులు అంటున్నారు మరోవైపు ఏమో ఇందిరమ్మ కమిటీలు వేసి ఆ కమిటీలో మొత్తం కాంగ్రెస్ నాయకులనే పెట్టారు ఈరోజు అప్లికేషన్ తీసుకుంటారు నిజంగా సామాన్యునికి నిజంగా ప్రతి ఒక్కరు ఏదో పార్టీతో అసోసియేట్ కావాల్సిన అవసరం లేదని ఎవరో నాయకులు మీలాంటి వాళ్ళు లేకపోతే వేరేటోళ్ళు వాళ్ళ కొంచెం పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు చూస్తారు కదని సామాన్యుని పరిస్థితి ఎట్లా మరి అన్న నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపునే మాట్లాడాలి ఓకేనా వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళతోనే మాట్లాడతాను నీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు గ్రామ అధ్యక్షులు 99.9% గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండరు కాంగ్రెస్లో ఉండరు సీరియస్ ఓకేనా 99% ఉండరు ఈరోజు కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఛాయ్కి పైసలు లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం అదేందన్న వాడిని అక్కడనే వస్తారు వాడు రానియరు అందులో నా నెంబర్ 1 బాధ్యతను నేను పెంచిన బాధ్యతను ఇంకొకటి మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాను నేను నాదే ఎక్స్పీరియన్స్ అందులో నాదే ఎక్స్పీరియన్స్ ఒకవేళ రాజశేఖర్ రెడ్డి అన్నట్టు ఆయన లేకుంటే కేవీపీ రామచంద్రరావు అన్నట్టు లేకుంటే బక్క జడ్సన్ ఇయాల్టికి అక్కడనే ఉండేటోడు ఓన్లీ 2% అనేటోళ్ళు వీళ్ళిద్దరు నా జీవితం మార్చిండ్రు వాళ్ళిద్దరు లేకుంటే ఇయాల్టికి మీరు అంటున్న స్థాయిలో నేను అక్కడ ఉండేటోని నేను ఎందుకంటే నేను 89కి వెళ్ళే 10th క్లాస్కి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నేను పోలింగ్ ఏజెంట్కి అక్కడికి వెళ్ళి నా డ్యూటీ స్టార్ట్ చేసిన 10వ తరగతికి వెళ్ళి 89 పురుషోత్తమరావు అక్కడికి వెళ్ళి పట్టుకున్న జెండా నేను 89కి వెళ్ళి వేరే వ్యాపకం ఉండకపోయేది 24 అవర్స్ ఇదే దొంగలు ఎట్లా వస్తారు నరసింహారెడ్డి అంటోళ్ళు రేవంత్ రెడ్డి అంటోడు వస్తారు వాళ్ళు దంచకపోతారు వాళ్ళ కథ వేరు ఈ కార్యకర్త అంటోడు ఎప్పుడు కూడా అక్రమ సంపాదన దానిపైన ఆలోచన రాదన్న పార్టీ జెండా అది ఇది అక్కడనే ఉంటారు వాళ్ళకు ఈ రోజు డబల్ బెడ్రూమ్ కాడికే వాళ్ళని బతుకుంచినామంటే అది మీరు విలన్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బతుకెక్కడికి తీసుకొచ్చిందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేను జాతీయ కాంగ్రెస్ పార్టీని అనుకుంటున్నా బిలో పావర్టీ లైన్ కిందనే మీరు ఉంచిండ్రు నన్ను ఇందిరమ్మ ఇంటి దగ్గరనే నన్ను ఉంచిండ్రు ఇవాళ కూడా నేను అవే అడుక్కునేటట్టు నన్ను చేసిండ్రు అని నేను ఇవాళకి రేషన్ కార్డు లేదు నాకు ఇప్పటికీ నాకు కావాలనే నేను అప్లై చేసుకున్నాను ఇవాళకి నా ప్రభుత్వ పథకం ఏది కూడా నేను తీసుకోలే ఒక్కడి కూడా నాట్ ఈవెన్ సింగిల్ పథకం నేను ప్రభుత్వంది నేను తీసుకోలే దానికి పోను నేను ఎందుకంటే ఈరోజు మనకంటే అర్హులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దక్కాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అట్నే ఆలోచిస్తారు నాకు వద్దు మావన్కి అని పోయినసారి మావన్కి ఓటేసిందని అట్లా అయినా వాళ్ళని తీసుకుంటే చేసినావంటే వాడిని అక్కడ ఉంచినావు నువ్వు అక్కడ వాస్తవం 100% అనా కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు కాంగ్రెస్ పార్టీ వర్కర్ అనేటోడు 90% గ్రామంలో ఉన్న కార్యకర్తలు 5-10 90% అర్హులే వాళ్ళను ఆ విధంగా ఉంచింది వీళ్ళే నాయకులే ఉంచిండ్రు మా వరంగల్ జిల్లాలన్నా నాకు 1% లిఫ్ట్ కూడా ఒకటి ఇవ్వలే 1% కాంగ్రెస్ అంటే ఒక లీడర్ లిఫ్ట్ ఇవ్వలే నేను అందరికి లిఫ్ట్ ఇచ్చిన నా దగ్గర సాయం అడిగితే నా శత్రువు కూడా నేను సాయం చేసిన పొలిటికల్గా కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా నేను సాయం చేసిన ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి
అదే నా దగ్గర కార్డు ప్రతి ఒక్కరు దానికి శాంతిగా నా గురించి ఎక్కువ మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండదు ముఖాన్ని. చాలాసార్లు నా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాను కాబట్టి వాళ్ళు డిజర్వ్ ఇట్. కానీ ఆ స్థాయిలో వాళ్ళని తీసుకొచ్చినందుకు ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు జవాబుదారితనం వాళ్ళ బతుకులు అక్కడ తీసుకొచ్చిందండి. గ్రామ పెద్దలు కూడా ఈరోజు నువ్వు ఇస్తురుగానే ఇంకో లైన్ యాడ్ చేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ ముందు పాలు ఇస్తుంది కదా. ఈరోజు వాడిని నువ్వు గ్రామాలు నిలబెట్టినావు కదా, గ్రామ సభ నువ్వు నిలబెట్టినావు కదా, వాడిని కాంగ్రెస్ వాడిని నిలబెట్టినావు కదా. వీనికి ఇల్లు లేదు, వీనికి రేషన్ కార్డు లేదు, వీనికి ఇంట్లో తిండి లేదు, వీని జేబులో 4 రూపాయలు లేవు, వీడు అష్ట దరిద్రుడు, వీని తెల్ల కార్డు ఇయ్యండి, వీడు అర్హుడే, నిలబెట్టినావు కదా నన్ను. సో మీరు చెప్తుంటే నిజంగా ఆలోచించాల్సి వస్తుంది. బహిరంగ వేలమన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల బతుకులు బహిరంగ దొరసారి నిలబడతాను. గ్రామ సభ తెల్ల కార్డు కోసం 90% నిలబడ, 99.9% నిలబడవు. ఎవరు నిలబెడుతున్నావు? కాంగ్రెస్ కార్యకర్త నిలబెట్టినావు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిలబెట్టినావు, అదే వీళ్ళని నిలబెట్టినావు. దీని మీద తీర్మానం మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడు మళ్ళీ ఉంటుంది. తీర్మానం మళ్ళీ ఎందుకు చెప్తాను? నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నావు, నేను బీసీ క్రుసేడర్ను, నేను వాళ్ళ రిడీమర్ను అని నువ్వు చెప్పుకుంటా తిరుగుతావు కదా. వీళ్ళ గురించి నువ్వు ఈ విశ్లేషణను ఎందుకు చేయలే అన్న? రేషన్ ఇవాళ జరుగుతున్న గ్రామ సభలు ఈజ్ నథింగ్ బట్ నేను చెప్తున్నాను కదా, నువ్వు ఓపెన్గా అసాల్టింగ్ వాళ్ళ పేదరికాన్ని హేళన చేయడం, వాళ్ళ పేదరికంతో నీవు ఏది వాడు హిట్లర్ ఫిడేలు వాయించుకున్నట్టు ఆ పేదరికాన్ని చూసి ఫిడేలు వాయించుకున్నట్టుగా తప్ప ఇంకా ఏం లేదు. అసలు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాలు బహిష్కరించాలి. ఎందుకంటే అక్కడ పోయి దెబ్బలు తింటారు, దెబ్బలు తింటారు. వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళే పాపం చేసిండ్రు అన్న, వాళ్ళే పాపం చేసిండ్రు, వాళ్ళని దెబ్బలు తినాలి. ప్రభుత్వ వ్యతిరేకత అంతా వాళ్ళ మీద కనిపిస్తుంది కదా. మరి ఇవాళ నా దోస్తుడు మున్సిపల్ కమిషనర్ ఉండు ఒకడు, మాట్లాడుతుంటే చెప్తుండే ఆయన, అరే ఏంది ఫ్రెండ్ జడ్సన్ భయ్ గిట్ల భయంకరం, వాడు ఇట్లా నిలబడుతుంది, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు నిలబడుతుండంట అన్న. రియల్గా వాడు పేదవాడే అంట. నేను ఇంతమందిని చూసిన అన్న. కాబట్టి ఆ ఖర్చు అంతా వీళ్ళదే. రైట్. ఇదంతా పక్కన పెడదామన్నా. ఇక తర్వాత ఇప్పుడు 2024 దావోసు 40,000 కోట్లు. ఈ 1 year నుంచి మరి నాకు ఇక్కడ ఏ కంపెనీ వచ్చిందైతే నాకు కనిపించలేదు. ఇప్పుడేమో నిన్న పొద్దున్న వార్త చూసిన 56,000 పైగా ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి. ఇద్దరు అక్కడనే ఉన్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, ప్రైసెస్ చేసుకుంటున్నారు. ఇద్దరు మంచి ఏమంటారు ఇంటర్వ్యూస్ కలిసి ఇస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందన్న దావోస్లో? నీకు కూడా సమాచారం ఏంటి దావోస్ నుంచి? అన్న నేను 2000 జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో స్టార్ట్ అయిన కాదు రెగ్యులర్గా చూసేది. థర్స్డే ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ థర్స్డే వచ్చేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ అని పెట్టినారు మళ్ళీ, అదే నెక్స్ట్ డేనే అట్లా 2 రోజులు మిస్ కాకుండా చూసేది. మస్తు నడిచేది అన్న. 2023కి వెళ్తాను, రేటింగ్ పూర్తిగా పడిపోయింది, ఎవ్వడు చూస్తలేదు. మొత్తం రేవంత్ రెడ్డి షోలే చూస్తుండ్రు. లావోస్ పోయి వచ్చిన కాంచెల్లి, ఇంగ్లీష్ మాట్లాడే కాంచెల్లి, మొత్తం అన్ని రీల్స్ రేవంత్ రెడ్డియే, నడక రేవంత్ రెడ్డియే, పాటలు రేవంత్ రెడ్డియే, అన్నీ ఇవే చూస్తుండ్రు. ఇప్పుడు ఇలా సినిమాలు ఉన్నారు, సీరియల్ కమెడియన్లా మేము మా ఆటో డ్రైవర్ల కలుపు కొట్టిందంటుండ్రు. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ ఇవాళ కమెడియన్ కలుపు కూడా కొట్టేసిండ్రు. ఎందుకంటే అన్ని వీళ్ళే చేస్తుండ్రు. ఇవాళ దావోస్లో జరిగిన అతిపెద్ద విన్యాసం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి ఇన్వెస్టర్లను వీళ్ళే తీసుకుపోయారు. అదే హైదరాబాద్ అలా ఒక షో ఉంటుంది అన్నట్టు ఒక హిందీలో. అరే మీరు కూడా చూడొచ్చు, నీకు హిందీ వస్తాయా అని అంట. ఊళ్ళలో హిందీ రాదు కదా, నాకు హిందీ వస్తుంది అని అన్నట్ట. అయితే ఇక్కడికి రా అనే దాన్ని ఏమంటారు అంటే, ఇది రావో అని అంటారు. మరి అక్కడికి పో అనే దాన్ని ఏమంటారు అంటే, ఏమున్నది అక్కడికి పోయి ఇది రావో అంటారు. ఇవాళ నువ్వు మా ఆర్టీసీ క్రాస్ రోడ్ కాన్నో లేకుంటే దిల్కుషా గెస్ట్ హౌస్లో కూర్చొని నీకు స్కై ఫోటోని మెగావని పిలిచి ఒప్పందం చేసుకుంటే అయిపోయేదాన్ని. వీళ్ళని అక్కడికి పిలుచుకపోవడం ఎందుకు? ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అలా జరుగుతున్నది దావోస్లో జరుగుతుంది ఎన్డీఏ కూటమి. ఓకే, ఎన్డీఏ కూటమి మీటింగ్ అంటే ఒక అనఫిషియల్. ఇవాళ రేవంత్ రెడ్డి అని ఒక మహాకుట్ర అక్కడ జరుగుతుంది. తెలంగాణ మీదనా లేకపోతే మొత్తం? తెలంగాణ మీద టోటల్ ఓవరాల్గా కుట్ర. తెలంగాణ మాత్రం కీ రోల్. ఎట్లా అంటావనా?
ఒకటి మనము 144 సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ముందు నుంచి ఇది వరకు పాత ఇంటర్వ్యూలో ఒకసారి నంబర్ 1 హైడ్రా కూల్చివేతలో కూడా మాట్లాడుకున్నాం. ఈ దెబ్బలతోని హైదరాబాద్ ఇమేజ్ పడిపోయిందని మాట్లాడుకున్నాం. ఆంధ్ర అదే టైంలో నవంబర్ 2వ తారీఖు 144 హైడ్రా దెబ్బలతోని మనం కాపుకుంటుంటే ఈ తెలంగాణలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్టర్స్తోని లోకేష్ అమెరికాలో మీటింగ్ పెట్టిందని మన ఫోటో సహా మీకు చూపించాం. ఇప్పుడు ఎవడైతే హైదరాబాద్ మీద ఇన్ని కుట్రలు చింపుతా ఉండో, నువ్వు అసొంతంతో పోయి మా దగ్గర కంపెనీలు పెట్టాని అందరు ముగ్గురు ఒకటే ఊర్లో ఉంటే మరి ఎట్లా పెడతారు? ముగ్గురు సరిహద్దు రాష్ట్రాలే మనకు. మహారాష్ట్ర సరిహద్దే, ఆంధ్రప్రదేశ్ సరిహద్దే, ఈ సరిహద్దే వస్తారు. ముగ్గురు ఇట్లా వాళ్ళు ఎవరికి ప్రిఫర్ ఇస్తారు? ఫస్ట్ మహారాష్ట్రకి ఇస్తాడు, సెకండ్ ఇక్కడ శాంతి భద్రతలు ఇక్కడ దొంగ సీఎం ఉన్నాడు అని చెప్పేసి సెక్షన్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తావు. నీ దగ్గరికి ఎవరు వస్తాడు? ఆల్రెడీ నువ్వు గూగుల్లో కొడితే 144 సెక్షన్ అమల్లో ఉందని వచ్చిన హైదరాబాద్ రానే ఎవరు వస్తాను నీ దగ్గరికి? రాడు. కూల్చివేతలు ఉన్నాయి అని రాడు. మరి అక్కడ దేనికోసం పోయినావు నువ్వు? అన్నా నా ఆలోచన ఏంటంటే అధిష్టానము ఏదో మార్పు దిశగా ఆలోచన చేస్తుంది. బీజేపీతోని కొంతమంది ఎమ్మెల్యేని టైఅప్ చేసుకొని నన్ను మార్చేటట్టుంటే నేను జంప్ అయిపోతా బీజేపీలోకి. బీజేపీ అంటే ఎన్డీఏపీ మీటింగ్ కాదన్న, వెళ్ళిపోతా. మీకు రాహుల్ గాంధీ మంత్రి పదవిగా విస్తరణకు ముద్ర వేయకుండా అందరు కేంద్ర మంత్రులు కావాలని ఎంపీలను తీసుకుపోయి కలిసిన బ్లాక్మెయిల్ చేయడానికి. అవును, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఏదో ఒకడికి వెళ్ళి ఎవడొకడు రూపాయి పావు చాయ్ కడుసో ఏదో కడిసిస్తుంది కదా నడిపిన. కానీ ఏ రోజైనా వీళ్ళు నన్ను గెలుస్తారేమని చూస్తా, గెలుస్తలేరు కాబట్టి తొవ్వ చూస్తుండు. చంద్రబాబు నాయుడు నడుస్తాడు ఒకసారి కలుసుడే ఎక్కువ. నువ్వు 2-3 సార్లు ఎట్లా కలుస్తావు? కలుస్తున్నాడు, కలిసి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారు కదా, కలిసి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నావు కదా. 8 మంది స్లీపర్ సెల్స్ ని ఇక్కడ పెట్టుకుంటా. ఎవరు? చంద్రబాబు నాయుడు తెలంగాణలో 8 స్లీపర్ సెల్స్ ఉన్నారు తెలంగాణలో. అలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీడే ఏది మన రఘునాథ్ రెడ్డి అనేటోడు. అదే ఫోటోలు తీయని చూస్తా. ఇగో అన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అనిల వావిల్ల రెడ్కో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అంటే హైడ్రా కూల్చివేతలు. శ్రీరామ్ కర్రీ ఎక్కడ ఉండి ఇప్పుడు? శ్రీరామ్ కర్రీ ఇప్పుడు అక్కడే ఉన్నాడు, దావోస్లోనే ఉన్నాడు. దావోస్లో ఏం పని ఆయనకు? ఆయన ఇప్పుడు ఇదిగా సెక్రటరీ సలహాదారు ఏదో ఉన్నది కదా సీఎం. అవునా? చంద్రబాబు గారిని ఎందుకు పోయి కలవాలి? అదే ఆయన పక్క అది ఆయన మామూలుగా తినేది మొగన్ తిండి పాడేది మిండని పాట అంటారు దీన్ని. ఓకేనా? నేను అట్నే అనాలి. తప్పే ఉంది. డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మీడియా అండ్ కమ్యూనికేషన్ శ్రీరామ్ కర్రీ. సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారులు. తెలంగాణలో సలహాలు కానీ పనికిరారు. ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ మన ఇక్కడికి వెళ్ళి. ఆదిత్యనాథ్ దాస్ నీటి పారుదల వనరుల సలహాదారుడు. ఏది రిటైర్డ్ పక్క చంద్రబాబు నాయుడు మనిషి మన కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆంజనేయ రెడ్డి బుద్ధ వనరుల ప్రాజెక్టు మెంటర్. శ్రీనివాసరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు. తెలంగాణ ఉన్నోళ్ళు ఎవరు పనికిరారు, సలహాదారులు పనికిరారు. అందరు కూడా చంద్రబాబు నాయుడు స్లీపర్ సెల్స్. మనకున్న పేర్లు ఇవి. ఇంకా లేని ఎవడెవడు ఉండో. ఇలా వేమనరేంద్ర రెడ్డి ఇంటికి పోతే మొత్తం వాళ్ళే ఉంటారంట. మేఘకృష్ణ అన్న ఇలా మేఘకృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడు, పైసలుది. చంద్రబాబు నాయుడు అన్న వీళ్ళు మొత్తము మీకు ఒక డిఫరెన్స్ చెప్తా. అంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్కు ఉన్న దగ్గర పోలికలు చెప్తా. చంద్రబాబు నాయుడు అంటాడు వాళ్ళ మామను అక్రమంగా ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ మామను ఎన్నుపోటు పొడిచి పార్టీని చంపి వాళ్ళ మామ చెప్పులతో కొట్టించి చెప్పులతో కొట్టలేదని చెప్పి టీడీ పోడేవాడు అంటే మనం వీడియోలు చూపెడతాం. ఓకేనా? కనబడితే ఓకేనా? రేవంత్ రెడ్డి అనేటోడు రాజకీయ సంచార జీవి. ఆ పార్టీలో తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ ఎటుందో చూసుకుంటా వచ్చి ఇలా బీజేపీతో కుమ్మక్కై మీరు డీకే అన్నమ్మని గుంజుకో, మరి చేదరని గుడ్డుకో, మహేష్ వీళ్ళని గుంజుకో, వీళ్ళ కోసం నేను ముఖ్యమంత్రి అవుతాను వాళ్ళతో చెప్పించి వీళ్ళని అలా పంపి వీళ్ళేమనుకున్నారు? అలా ఒక జర్నలిస్టే సలహాదారుడు వీళ్ళకి కూడా. రాజగోపాల్ రెడ్డి కూడా ఆ జర్నలిస్టే. కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది, నాతో కూడా మాట్లాడు. నేను చెప్పిన వీళ్ళ కొంతమందిని ఆపిన వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అట్లా పంపారు. తక్కిన వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని వెళ్ళిపోయేటట్టు చేశారు. మా సొంటి వాళ్ళతో మా సొంటి మండిగా పోనోళ్ళను సస్పెండ్ చేశారు.
ఇట్లా చేసి పార్టీని మొత్తం సేమ్ ఆయన ఎట్లా ఆక్రమించిండో ఈయన అట్లా ఆక్రమించిండు. ఆయన స్ట్రేట్గా లీడర్ అయినోడు కాదు, ఈయన స్ట్రేట్గా లీడర్ అయినోడు కాదు, ఇద్దరి సేమ్ క్యారెక్టర్. మళ్ళీ అన్నిటికంటే కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు ఓటుకు నోటు దొంగలే, ఓటుకు నోట్లో ఇద్దరు దొంగలు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా మంచి లైన్ సెట్ అవుతుందన్న. వీళ్ళందరూ అలా కలిసిందంటే 100% ఫడ్నవీస్ అనేటోడు కేంద్ర బీజేపీ ఏజెంట్గా ఉన్నాడు. ఒక పెద్ద కుట్ర తెలంగాణ మీద అయితే ఏదో జరుగుతుంది ఇక్కడ, అలా డౌటే లేదు. కరెక్టే అన్న. ఇప్పుడు అసలు ఆ కుట్ర ఏం జరిగిందో అది పక్కన పెడతా, కానీ పెట్టుబడుల గురించి ఏంది పరిస్థితి? ఏం రాదన్న, నేను చెప్పినా కదా ఇదే. మనకి ఎందుకు వస్తాయి వాళ్ళిద్దరు ఉన్నాక? అరే పేపర్లలో రాస్తారు 56,530 కోట్ల పెట్టుబడులకు సైన్లు చేసిన రాస్తున్నారు కదా. సైన్లలో ఏలు ముద్ర పెట్టిన నాకు అవసరం లేదన్న. ₹1 రాదు ఇక్కడికి, అంతేనా? ₹1 వచ్చేవాడు పెట్టాడు. వీళ్ళందరూ ముఖ్యమంత్రుల దగ్గర పోయి ఒక కామెంట్ పాయింట్ పడ కలిసి అన్న పెట్టుబడులు పెట్టేటకు సీక్రెట్గా పోతాడు, ఆ ఇన్వెస్టర్ని ఇంకొకరిని చూడనియాడు, ఇంకొకరిని మాట్లాడు. ఓపెన్గా పడితే వన్ రాష్ట్రం బతిక మనకెందుకు రానిస్తారన్న? ఫడ్నవీస్ 2వ సారి చీఫ్ మినిస్టర్, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాడు ఏమైనా మినాయింపులు ఇప్పిస్తే ఇప్పియగలుగుతాడు. ఈయన చికండి అందులో ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి దగ్గర పోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? వాస్తవమే. నా దగ్గరికి అన్న పెట్టుబడులు తేనికి పోలే, పెట్టుబడి పెట్టడానికి పోయింది నా డౌట్. సరే ఇక్కడికి వెళ్ళి రోజు దోసుకున్న పైసలన్నీ హైడ్రా పేరు మీద, ఆర్ట్ పేరు పైన, ఇటు పైన దోసుకపోయిన పైసలన్నీ ఆడ పెట్టుబడి పెట్టడానికి పోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ పెట్టుబడులు వస్తున్నాయని మాత్రం అది బిస్కెట్ ఫ్యాక్టరీ. ఓకే రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న. ఓవైపు ఎస్ఆర్ఎస్లో నీళ్ళు ఉన్నాయి, అక్కడ రైతులు ఎండి తెస్తున్నారు నీళ్ళు సరిగ్గా టైం కుదలక. నిన్న రంగనాయక సాగర్ నుంచి అటు ఇటు కాళేశ్వరం కూలిపోయింది, అదంతా ఎంత ఫేక్ ప్రాపగండా చేసినా మీ అందరికీ తెలుసు. దాంట్లో మీరు కూడా అప్పుడు ఉండే అంటే మరి సార్ మీరు చెప్పింది ఏంది ఏం కదా అనే తర్వాత జనాలు ఎంత నమ్మిరు అనేది. ఈరోజు అదే రంగనాయక సాగర్ నుంచి 160,000 ఎకరాలకు నీళ్ళు వదిలినామని చెప్తున్నారు మంత్రి. ఏంది అసలు కాళేశ్వరం కథ? ఇంత జనాలను అంత నమ్మించాల్సిన అవసరం ఏమొచ్చినప్పుడు? అన్న మా వాదన ఏముందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని పేరు టైటిల్ మార్చుడు ఒకటి ప్రాణహిత చేవెళ్ళ. రాజశేఖర రెడ్డి గారు తలకెళ్ళి తల మీద నీళ్లు పోద్దాము కిందికి వస్తాయి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. గత ప్రభుత్వం లేదు కాళ్ళకెళ్ళి తల మీద తీసుకుపోదామంటే దానికి ఖర్చు అవుతుంది అని చెప్పినాం. ఇక్కడ డిఫరెన్స్ ఓకేనా? ఇదే డిఫరెన్స్. ఇక ఖర్చు కాకుండా మనం ఖర్చు వస్తాం. సరే అందులో మేఘా కృష్ణారెడ్డి అప్పుడు ఉన్నాడు, ఈయన సిబిఐ ఎంక్వైరీ చేస్తాను మళ్ళీ ఎంబడి పట్టుకోకుండా. ఈరోజు వాళ్ళు ఆ నీళ్ళు వదిలి తీసుకుపోయే మంత్రి మనక నేను దీని మీద అందరికంటే మంచిగా మాట్లాడతాను, నాకంటే లేకుంటే రేవంత్ రెడ్డి కంటే సురేఖ గారి కంటే వీళ్ళందరికంటే బెస్ట్ అంతే రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దాని మీద. ఎందుకంటే అది కట్టిన మేఘా కృష్ణారెడ్డి మీ దగ్గరనే ఉన్నాడు. మళ్ళీ ఆయన వర్క్ చూసి మళ్ళీ నువ్వే వర్క్ ఇచ్చినావు. ఆల్రెడీ మేడిగడ్డ మీదకి ఎక్కి చెప్పదం చేసింది నువ్వే, కమిషన్ వేసింది మీదే, నీళ్ళు వదిలింది మీరే. కాబట్టి అన్ని కామన్ పాయింట్లు నువ్వే వచ్చినావు. కాబట్టి అసలు అక్కడ ఏం జరిగిందని నువ్వు మాట్లాడితే బాగుంటుంది కదా. కాళేశ్వరం ఏటీఎం అన్నావు, ఏటీఎం మిషన్ ఏడుందో నువ్వు చెప్తలేవు, మాకు కూడా ఇక్కడ కనబడతలేదు. మేఘా కృష్ణారెడ్డి మీ దగ్గర ఉండు కదా, మేఘా కృష్ణ మీ దగ్గర ఉన్నట్టు ఏటీఎం కూడా మీ దగ్గరనే ఉన్నట్టు కదా. తెలంగాణ కనబడే ఏసీఎం నువ్వు ఎత్తుకపోయినావేమో, కాంగ్రెస్ పార్టీ ఎత్తుకపోయి కొత్త ఏఐసిసి ఆఫీస్ కట్టింది కదా అలా పెట్టిందేమో అని మనం. ఓకే అందుకని మేఘా కృష్ణారెడ్డి ఏమంటారు కదా, అదే కమిషన్ అన్నారు కూలిపోయిందని చెప్పేసి మొన్న. అదే ఇప్పుడు అందరు వాళ్ళ దగ్గర ఉండరు కదా, ఇప్పుడు అందరు మీ దగ్గరనే ఉండరు కదా. కాబట్టి నువ్వే మాట్లాడు, నీళ్ళు వదిలేది కూడా మీరే కదా. నాకంటే బాగా, ఎందుకంటే నేను నిన్న పార్టిసిపేషన్ లేదు. నేను వాటిపైన ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిండ్రు, ఏం తెచ్చిండ్రు, కాంట్రాక్టర్ ఎవడు, 12 కోట్ల జిఎస్టీ మేఘా కృష్ణారెడ్డి గారు ఎగ్గొడితే ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేదు బీజేపీ వాళ్ళు అనే దీనిపైన నాది నా ఫోకస్. కానీ ఇవన్నిటికల్లా వీళ్ళు లోపలికి పోయి వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు తొలగొట్టింది కదా, వీళ్ళు మాట్లాడలే కదా, వీళ్ళు రావాలి కదా బయటికి. కాబట్టి రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నేను రాహుల్ గాంధీని ప్రియాంక ఇద్దరిని వెల్కమ్ చేస్తున్నాను. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లా కూడా వాళ్ళే మాట్లాడారు. అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికే పోతున్నారు కదా. ఇప్పుడు రాజు దగ్గర సామంత రాజు పోతాడు కానీ ఆయన ఎప్పుడు ఇంటికి ఎందుకు వస్తాడు? వచ్చి ఆయన వాళ్ళే కదా ఇక్కడ అంతా నిలబడ్డా, మేడికాడ పోయి నిలబడ్డానా? నువ్వే కదా రాహుల్ గాంధీ గారు నిలబడ్డది. భూసేకరణ అందాల్సినవి అక్కడికి చెల్లించాల్సిన కప్పాలి. మరి నిధులను ఎందుకు మాట్లాడను? ఈ నిధులను ముందు అదాని ఎందుకు తిట్టాలి? అదాని నువ్వే తిడతావు, నువ్వే సంకలేసుకొని తిడతావు, తిరుగుతావు.
ఆ? అది కూడా కరెక్ట్. ఇవాళ దావోస్ వేదికగా అవన్నీ కనబడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చూసి ఇంకా 4 ఓట్లు వేసిండ్రు, మా సొంత ఉద్యమకారులను చూసి ఓట్లు వేసిండ్రు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదు. ఇలా వాళ్ళు తప్పించకపోతే ఎట్లా అన్నట్టు గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి, కొడుతూ ఉంటారు, విద్యార్థులను కొడుతూ ఉంటారు. అదేందా మీరు అన్న కాళేశ్వరం దాని మీద మేయా కృష్ణని జైలుకు పంపుతా అంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. ఈరోజు ప్రతి దానిపైన మీరు అబ్బంది తెప్పి ఇలా కనబడకుండా చేయి దులుపుకొని పోతే ఎట్లా అన్నట్టు. కాబట్టి వస్తే ఇప్పుడు రాండి, లేకుంటే ఎన్నికల పొడుగు రావద్దు, మొక్కన కూడా మొక్కలు చూపించద్దు. దీని మీద మాత్రం చాలా గట్టి స్ట్రాంగ్ ఉంటాం. అంతేనా? అంతే. ఎట్లా పోతున్నాయి అన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ చూస్తుంటే? అంటే అది ఇష్యూ కాదు, బట్ అవునన్నా ఇదంతా అన్నా ఎట్లున్నా లోకల్ ఎలక్షన్స్లా రూలింగ్ గవర్నమెంట్కి, ఎందుకంటే పెట్టుబడి పెట్టి గెలుస్తాడు. బీఆర్ఎస్కి గెలవని, బీజేపీకి గెలవని, ఏ పార్టీకి గెలవని, వారు రూలింగ్ గవర్నమెంట్లో పోతారు. అది ఆ పనికి ఉండదు. కానీ అది పోకపోతే మనకి డబ్బా అది రిలీజ్ అయ్యారు. కానీ రేపు ఓట్లో కూడా పథకాలు కూడా ఇప్పుడు గ్రామ సభలు పెట్టేది కూడా అందుకనే అన్న. మీకు ఇది రాదు, కానీ నాకు తెలిసినంత వరకు గ్రామ సభలు మొత్తం రివర్స్ పడతాయి. పడుతున్నాయి, అదే రివర్స్ పడతాయి అన్న. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్పిన కదా ఇప్పుడు స్టేటస్ ఉంటాయా అన్న. అసెంబ్లీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అసలు కౌంటింగ్ కూడా రావద్దు ఇక కాంగ్రెస్ వాళ్ళు. అంతేనా? కౌంటింగ్ కూడా వచ్చే అవసరం లేదు, భయంకరంగా ఓడిపోతారు అన్న. ఆ రోజు మనం మాట్లాడదాం. అంతేనా? సరే, తప్పనిసరి ఆ రోజు మనమే మాట్లాడదాం. ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా మాట్లాడదాము. ఒక 50 సంవత్సరాలు ఒక బీహార్ కాంగ్రెస్, ఒక యూపీ కాంగ్రెస్, ఒక వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ లేకుండా చేయకుంటే ఇది చెప్పదమే అనుకో, ఏదన్నా అనుకో. అంతే, పక్క జడ్సన్ శపథం ఇది. చెప్తున్నా కన్నా, రాసుకో. ఇది ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. రైట్, మంచిది. అది జరిగితే కూడా చూద్దాం మరి. ఎందుకంటే ప్రజలు ఇంత వ్యతిరేకత వస్తున్న తర్వాత, అంటే ప్రజల వ్యతిరేకతను చూసి అంటున్నారా, లేకపోతే ప్రభుత్వ ఆ పాలన వైఫల్యాలను చూసి అంటున్నారా? ఇది అప్పుడు మనం మాట్లాడేటప్పుడు చెప్తాం. అప్పుడు చెప్తా. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. మంచి సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.